Once again, good morning, everyone. So let's finish the network theorems today. Let network theorems complete చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే maximum power transfer theorem. Maximum power transfer theorem is examiner's favorite theorem. అంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎగ్జామినర్ దీని మీద క్వశ్చన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూనే ఉంటాడు. అది గేట్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఎనీ ఎగ్జామినేషన్. సో maximum power transfer theorem అనేది ఏం చెప్తుందో చూద్దాం. According to the maximum power transfer theorem, సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం మనం డే టు డే లైఫ్ అని కాదు, ప్రాక్టికల్ గా ఎక్కడ అప్లై చేస్తామంటే, వెన్ యూ హ్యావ్ ఏ సోర్స్, మన దగ్గర ఒక సోర్స్ ఉంది, సోర్స్ కి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, మనం ఒక లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. దేనికి? సోర్స్ కి ఒక లోడ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ లోడ్ అనేది, సోర్స్ కి మనం ఒక లోడ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ లోడ్ అనేది వేరియబుల్ క్వాంటిటీ అంటే ఏంటి? దాని వాల్యూ మన చేతిలోనే ఉంది. మనం దానికి 10 పెట్టొచ్చు, 15 పెట్టొచ్చు, 20 పెట్టొచ్చు. సో లోడ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకునే పాసిబిలిటీ మీలో ఉన్నప్పుడు, in that particular case, what we can do is, when the value of the load is in your hand, you can adjust it according to your comfort. ఓకే, దాన్నే వేరియబుల్ లోడ్ అంటాం. అంటే ఆ కేసులో లోడ్ వాల్యూ ఎంత పెడితే మన సోర్స్ నుంచి లోడ్ కి మాక్సిమం పవర్ వస్తుంది అనేది ఎవరు చెప్తారు? మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం సోర్స్ దగ్గర నుంచి లోడ్ కి హైయెస్ట్ పాసిబుల్ పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే లోడ్ వాల్యూ ఎంత ఉండాలి అనేది చెప్తుంది. ఓకే, ఇక్కడ మన ఇన్పుట్ DC ఉండొచ్చు లేదా AC ఉండొచ్చు. సో దట్స్ వై there are two possibilities. Your input can be DC or AC. So we will discuss the DC source as the input and AC source, two possible cases in the maximum power transfer theorem. So let's start with the DC source. ఫస్ట్ మనం సోర్స్ DC అయితే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ we will start with DC case. Okay. VS RS. ఇది నా దగ్గర ఉన్న సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ RS. ఇప్పుడు ఈ సోర్స్ కి మనం లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్ లోడ్ ఐఎమ్ కనెక్టింగ్? RL. లోడ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు కరెంట్ ఈస్ I. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ కండిషన్ ఏంటంటే, వాట్ ఈస్ మై కండిషన్? ఐ హ్యావ్ VS RS అండ్ వేరియబుల్ లోడ్ రెసిస్టెన్స్ RL. RL అనేది వేరియబుల్ క్వాంటిటీ. ఇప్పుడు RL ఎంత పెడితే నాకు సోర్స్ నుంచి లోడ్ కి హైయెస్ట్ పాసిబుల్ పవర్, మాక్సిమం పాసిబుల్ పవర్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ I? ఈక్వల్ టు VS అపాన్ RS ప్లస్ RL. వాట్ ఈస్ ద పవర్ P? I square into లోడ్ రెసిస్టెన్స్ RL. సో పవర్ అనేది ఎంత అవుతుంది ఇక్కడ? V square by RS plus RL whole square into RL కదా. ఇప్పుడు ఫైండ్ DP by, how to find maximum power అంటే find DP by DRL and make it equal to 0. ఈ ఈక్వేషన్ ని D by DRL, ఎందుకంటే RL is the variable quantity కాబట్టి D by DRL చేసి దాన్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకి ఏ కండిషన్ వస్తుందంటే, RS, I'm not deriving, please understand that to save your time. RS plus RL equal to 0. RS plus RL is equal to 0. So this is the condition required for maximum power transfer. Sorry, RS plus RL equal to 0. Sorry. What you get is RL is equal to, దీన్ని D by DRL చేసి ఆ ఈక్వేషన్ మీరు 0 చేసి చూడండి. మనకి ఫైనల్ గా వచ్చే కండిషన్ ఏంటంటే RL is equal to RS. For maximum power transfer, my load resistance must be equal to source resistance. Load resistance must be equal to source resistance. Here, what is the maximum power you will get? In the formula of the P, substitute RL equal to RS. In the formula of P యొక్క ఫార్ములాలో మనం RL equal to RS ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు P will be equal to, చెప్పండి, V square into RL equal to RS upon RS plus RL equal to RS whole square. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి V square by 4RS వస్తుంది. ఇది maximum power you will get.
గాట్ ఇట్? చూడండి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఆర్ఎల్. సో ఇది నా పవర్. మీరు ఆర్ఎల్ వేరీ చేస్తున్నప్పుడు పవర్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెన్ యూ రీచ్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్, ఆర్ఎల్ అనేది ఆర్ఎస్ అయినప్పుడు వాట్ యూ గెట్? మాక్సిమం పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వెన్ ఆర్ఎల్ అనేది ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ డిక్రీజ్ ఫర్దర్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎక్కడ వాడతామో చూపిస్తాను. ఒక ఆడియో సిస్టమ్ ఉందనుకోండి. ఈ ఆడియో సిస్టంలో ఇది ఆడియో సిస్టమ్ ఉంది కదా. I hope you are able to watch this. ఇమేజ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు ఈ నాబ్ ఉంది కదా. ఈ నాబ్ ఇదేంటి? వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకునే నాబ్. ఈ నాబ్‌ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మీకేమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఇలాంటి సిస్టమ్స్ మీరు చూసే ఉంటారు కదా. సో మీరు తిప్పుతున్నప్పుడు ఒక పాయింట్ వచ్చాక మనకి నాబ్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే అక్కడ మీరు ఏం వేరీ చేస్తున్నారు? పొటెన్షియల్ మీటర్‌లో రెసిస్టెన్స్ వేరీ చేస్తున్నారు. ఒక పాయింట్ తర్వాత ఇట్ విల్ స్టాప్. ఎందుకంటే అప్పటి వరకు మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. ఆ తర్వాత కూడా మీరు చేంజ్ చేయగలిగితే మనకేమవుతుందంటే ఇట్ విల్ రెడ్యూస్ ద వాల్యూమ్. అందుకనే మనం ఫిజికల్‌గా స్టాప్ చేసేస్తాం. ఎందుకంటే చూడండి వాట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద పాత్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఈస్ లైక్ దిస్. రెసిస్టెన్స్ పెంచే కొద్దీ మీకు అవుట్‌పుట్ పెరుగుతా వస్తుంది. మీకు కావాల్సిన అవుట్‌పుట్ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పెంచారనుకోండి అవుట్‌పుట్ తగ్గిపోతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ థియరమ్ అంటే what is the efficiency? ఇది కూడా important objective. We will see that in the questions. Efficiency is given by useful power by total power into 100%. నాకు యూస్ఫుల్ పవర్ ఎంత అంటే ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్ పవర్ ఈజ్ I స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. టోటల్ పవర్ అంటే ఇక్కడ పవర్ అనేది ఎంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు? రెసిస్టర్ ఆర్ఎస్ కన్జ్యూమ్ చేస్తుంది, ఆర్ఎల్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. సో ఐ కెన్ సే ఇట్ యాజ్ I స్క్వేర్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ I స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్. నాకేమొస్తుంది? ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే 100%తో ఆర్ఎస్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎస్ ఇస్ 1/2. 1/2 అంటే 50%. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ థియరమ్ అంటే 50%. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎఫిషియన్సీ హియర్ అంటే మీకు ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ అనే కండిషన్ దగ్గర అన్డౌటెడ్‌గా హైయెస్ట్ పాసిబుల్ ఆర్ మాక్సిమం పాసిబుల్ పవర్ అయితే వస్తుంది. నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఆ పవర్ ఇవ్వడానికి సోర్స్ ఏం చేయాలంటే దానికి డబుల్ పవర్ జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కీప్ ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఐ యామ్ గెట్టింగ్ 200 వాట్. మీరు ఏం చేసినా 200 వాట్ కంటే ఎక్కువ పవర్ మీకు సోర్స్ నుంచి రాదు ఏ లోడ్ పెట్టినా. కానీ ఆ 200 వాట్ మీకు లోడ్‌కి ఇవ్వడం కోసం సోర్స్ ఏం చేస్తుంది? 400 వాట్ జనరేట్ చేస్తుంది. 200లో ఇంటర్నల్ రెసిస్టెన్స్‌లో వేస్ట్ అయ్యి మీకు 200 వస్తుంది. ఇక్కడ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ హై. బట్ ఈ హై పవర్ ఇవ్వడం కోసం సోర్స్ అనేది ఏం చేయాలి? డబుల్ పవర్ జనరేట్ చేయాలి. అంటే మన ఇంట్లో మీరు ఒక 1000 రూపీస్‌కి పవర్ యూజ్ చేస్తున్నారనుకోండి. 2000 బిల్ వచ్చిందనుకోండి. మీరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు కదా! మరి ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ వేర్ ద సప్లై నార్మల్‌గా మనం పవర్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చంటే ఈ ఈక్వేషన్‌లో వీఎస్ ఇంక్రీజ్ చేస్తే పవర్ ఇంక్రీజ్ అవుతుందా? సో సోర్స్‌ని ఇంక్రీజ్ చేసుకొని మనం పవర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే సోర్స్ అనేది ఫిక్స్డ్ అయిపోయిందో అంటే ఒక బ్యాటరీ పెట్టాం. బ్యాటరీ ఆపరేటెడ్ ఆడియో సిస్టమ్ ఉంది. ఆ ఆడియో సిస్టమ్‌లో లిమిటెడ్ పవరే ఉంది. ఓకే. లిమిటెడ్ సోర్సే ఉంది. కానీ బ్లూటూత్ స్పీకర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లిమిటెడ్ సోర్స్ నుంచే మనం ఆ సోర్స్ నుంచి హైయెస్ట్ పాసిబుల్ పవర్ కావాలని అనుకుంటే దట్ ఈస్ అబ్టైన్డ్ బై ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్. మీరు సోర్స్ వాల్యూ పెంచుకొని కూడా పవర్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంకో వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఆర్ఎల్ అనేది మనకి డీపీ/డిఆర్ఎల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆర్ఎల్ అనేది వేరియబుల్ కాబట్టే ఈ థియరాన్ని అప్లికబుల్ చేస్తున్నాం. ఒక డీపీ/డిఆర్ఎల్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మన వేరియబుల్ ఏంటి? ఆర్ఎల్. ఎప్పుడైనా క్వెషన్‌లో ఆర్ఎల్ వేరియబుల్ కాకుండా ఆర్ఎల్ వాల్యూ ఫిక్స్డ్ అయ్యి ఉంటే ఆర్ఎస్ వేరియబుల్ అయితే నెవర్ అప్లై దిస్ థియరమ్. This theorem is not applicable when load is not variable quantity. I'll give you the points. See here. Maximum power transfer
is used to find a value of variable load for maximum power transfer from source to load. Okay. Next point. This theorem is applicable only when load is a variable quantity. Only when load is a variable quantity. Okay. Otherwise, choose minimum internal resistance which gives maximum. ఒకవేళ లోడ్ అనేది వేరియబుల్ కాకపోతే ఆర్ఎస్ ఎంత తక్కువ ఉంటే మనకి అంత ఎక్కువ కరెంట్ వస్తుంది కాబట్టి అక్కడ హైయెస్ట్ పాసిబుల్ పవర్ వస్తుంది. ప్రాబ్లమ్స్ లో మనం డిస్కస్ చేద్దాం ఇవి. సో ఎనీ డౌట్ యూ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, నో ప్రాబ్లం. ఇప్పుడు డీసీ కేసు అయిపోయింది. ఒకవేళ మీ సోర్స్ ఏసీ అయితే ఏమవుతుందో చూద్దాం. లెట్ us అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సోర్స్ ఈస్ ఏసీ. గుడ్, చలో. ఏసీ కేస్. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ వోల్టేజ్ సోర్స్. ఏసీకి ఏంటంటే ఇంపిడెన్స్ ఉంటుంది. మనం ఏసీ అనాలిసిస్ లో బాగా క్లియర్ గా డిస్కస్ చేయొచ్చు. సో యూ హ్యావ్ ఏ సోర్స్ వోల్టేజ్ విఎస్ అండ్ యూ హ్యావ్ ఏ సోర్స్ ఇంపిడెన్స్ జెడ్ఎస్. జెడ్ఎస్ కి ఏమున్నాయి మనకి? ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్. నెక్స్ట్ మనకి ఏముంటుంది ఇక్కడ? లోడ్ ఇంపిడెన్స్ జెడ్ఎల్. జెడ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ ప్లస్ జేఎక్స్ఎల్. ఇక్కడ ఎక్సెస్ అంటే సోర్స్ యొక్క రియాక్టెన్స్, అది ఇండక్టెన్స్ అవ్వచ్చు, కెపాసిటెన్స్ అవ్వచ్చు. ఆర్ఎస్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. అట్లాగే ఇక్కడ ఆర్ఎల్ అనేది లోడ్ రెసిస్టెన్స్. ఎక్స్ఎల్ అంటే ఇండక్టర్ కాదు, ఎక్స్ఎల్ అంటే లోడ్ రియాక్టెన్స్, అది ఇండక్టర్ అవ్వచ్చు, కెపాసిటర్ అవ్వచ్చు. ఇక్కడ సే దిస్ ఈస్ మై కరెంట్. ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ చెప్పి డైరెక్ట్ గా ఫైనల్ కన్క్లూజన్స్ చెప్తాను, ప్రొసీజర్ చెప్పి. కరెంట్ ఐ ఏమవుతుందంటే ఇక్కడ విఎస్ అపాన్ టోటల్ ఇంపిడెన్స్ అంటే అన్ని యాడ్ చేసేయండి. ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్ ప్లస్ ఆర్ఎల్ plus JXL. Okay, so mod I is equal to VS by root of RS plus RL whole square XS plus XL whole square. This is magnitude, real part whole square plus imaginary part whole square. Then power P equal to mod I whole square into RL. So mod I is how much? Vs square by Rs plus RL whole square XS plus XL whole square into RL. Units are watts. Okay, mod I, magnitude of this I, magnitude అంటే real part whole square plus imaginary part whole square. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ దాన్ని హోల్ స్క్వేర్ చేసి ఆర్ఎల్ ఎందుకు తీసుకున్నానంటే ఆర్ఎల్ అంటే పవర్ టేకెన్ బై రెసిస్టివ్ పార్ట్ ఆఫ్ ద లోడ్. దీన్ని ఏమంటాం అంటే మనం యాక్టివ్ పవర్ అంటాం. మీకు కాంప్లెక్స్ పవర్ క్యాలిక్యులేషన్స్ టాపిక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే, సో ఇక్కడ now here three different cases are there. Firstly, only RL వేరియబుల్ అనుకోండి. ఇక్కడ మన వేరియబుల్స్ ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో చెప్పండి మీరే. ఆర్ఎల్ వేరియబుల్ అవ్వచ్చు, ఎక్స్ఎల్ వేరియబుల్ అవ్వచ్చు, రెండు వేరియబుల్ అవ్వచ్చు కదా. ఈ కేసులో ఏమవుతుందంటే యూ షుడ్ మేక్ డిపి బై డిఆర్ఎల్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో డి బై డిఆర్ఎల్ చేసుకుని చూడండి, మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్
ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. ఓకే. ఒకవేళ ఇక్కడ పొరపాటున ఓకే. ఈ ఎక్స్ఎస్ ఇక్కడ మనమే కదా కనెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్స్ఎల్ 0 అనుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్. ఆర్ఎల్ అనేది ఏమవుతున్నప్పుడు రూట్ ఆఫ్ ఆర్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్. దట్ ఈస్ mod ZS. I will give you అండర్స్టాండ్? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఓన్లీ ఎక్స్ఎల్ మాత్రమే వేరియబుల్. అప్పుడేమవుతుందంటే మేక్ డిపి బై డిఎక్స్ఎల్ ఈక్వల్ టు 0 చేసి చూస్తే మనకేమొస్తుందంటే కండిషన్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు 0 చేయగలిగితే ఆ కేసులో ఎక్స్ఎల్ వేరియబుల్ అనే కండిషన్లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వస్తుంది. మాక్సిమం పవర్, వాట్ ఈస్ దిస్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్? మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్. సార్ ఇక్కడ పీమాక్స్ ఏమవుతుందంటే ప్రతి చోట సేమే ఫార్ములా. మీకు ఆల్రెడీ పీ ఫార్ములా తెలుసు కదా, అందులో సబ్స్టిట్యూట్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు 0. మీకు వచ్చిన కండిషన్ని ఈ పి అనే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మాక్సిమం పవర్ వాల్యూ వస్తుంది. సో 2 కండిషన్స్ ఆర్ డన్. థర్డ్ పాసిబిలిటీ ఏంటో చూద్దాం. సో ద థర్డ్ పాసిబిలిటీ ఈస్ both RL and XL are variables. Here both 1, 2 must be satisfied. Here both 1, 2 must be satisfied. అంటే RL ఈక్వల్ టు RS అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, XS ప్లస్ XL ఈక్వల్ టు 0 అనే కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేయగలగాలి. ఈ కేసులో ఏమవుతుందంటే హియర్ RL ప్లస్ RS ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్? సారీ, జస్ట్ a minute. వాట్ ఈస్ ద కండిషన్? ఇక్కడ ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ RL ఈక్వల్ టు RS స్క్వేర్ ప్లస్ XS ప్లస్ XL హోల్ స్క్వేర్. ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. ఇంకో కండిషన్ ఏమొచ్చింది మనకి XL ప్లస్ XS ఈక్వల్ టు 0. ఈ రెండు కండిషన్స్ ని మనం ట్రూ చేయాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ జనరల్లీ ఐ డిరైవ్ ఎవ్రీథింగ్, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఫైనల్ గా ఏమొస్తుంది? RL ఈక్వల్ టు RS అండ్ XS ప్లస్ XL ఈక్వల్ టు 0. XS ప్లస్ XL ఈక్వల్ టు 0. సో నౌ ఈ కేసులో వాట్ ఈస్ ద కండిషన్ ఈజ్, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే RL ఈక్వల్ టు RS XS ప్లస్ XL ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 2 ప్లస్ J3 ఉందనుకుందాం. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 2 మైనస్ J3. ఇక్కడ 2 మైనస్ J3 ఉందనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి రిక్వైర్డ్ కండిషన్ ఈజ్ 2 ప్లస్ J3. సో హియర్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఈజ్ లోడ్ మస్ట్ బి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ source impedance. Load must be complex conjugate of source impedance. The load impedance must be complex conjugate of source impedance for maximum power transfer. For maximum power transfer. ఇక్కడ Pmax ఏమవుతుందంటే మీకు ఇచ్చిన ఫార్ములా ఏ ఫార్ములా వచ్చింది మనకి ఇక్కడ పవర్ కి? ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములా తీసుకోండి, VS స్క్వేర్ ఇంటూ RL బై RS ప్లస్ RL హోల్ స్క్వేర్ ప్లస్ XS ప్లస్ XL హోల్ స్క్వేర్. ఇందులో మేక్ దిస్ పార్ట్ ఈక్వల్ టు 0 అండ్ మేక్ RL ఈక్వల్ టు RS. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది? V స్క్వేర్ బై 4RS. ఇందులో RL ఈక్వల్ టు RS సబ్స్టిట్యూట్ చేసి చూడండి, P maximum. This is the answer. So I am able to give you all the derivations possible. Okay, so this slide is very important slide. Understand, ఈ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చాయి. జస్ట్ ఓన్లీ కండిషన్స్ కూడా చాలా సార్లు ఎగ్జామినర్ అడిగింది. సో we must be cautious. So let's solve the problems.
ఒకసారి క్విక్ రివిజన్ చేయనా? ఫస్ట్లీ ఇన్పుట్ DC అయితే వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్? RL మస్ట్ బి ఈక్వల్ టు RS. మీకు అన్ని బాక్స్ చేసినవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. క్విక్ రివిజన్ చేసుకున్నప్పుడు జస్ట్ బాక్స్లో ఉన్నవి చూసుకోండి. ఓకేనా? When RL equal to RS, you get maximum power transfer. Efficiency 50%. What is the maximum power? V square by 4RS. ఈ 3 పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏసీ అయి ఉంటే మీకు లోడ్కి ఇంపెడెన్స్ ఉంటుంది. ఇక్కడ RL వేరియబుల్ అయినప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ RL ఇస్ రూట్ ఆఫ్ RS స్క్వేర్ ప్లస్ XS ప్లస్ XL హోల్ స్క్వేర్. XL వేరియబుల్ అయితే XS ప్లస్ XL ఈక్వల్ టు 0. రెండు వేరియబుల్ అయితే లోడ్ మస్ట్ బి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్. దట్స్ ఇట్, సింపుల్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. సో డైరెక్ట్లీ మీ ఎగ్జామ్ క్వశ్చన్ వేస్తున్నాను. ఎస్ గైస్, ఐ వాంట్ యువర్ ఆన్సర్. మీరే ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడు మనం చెప్పిన థియరీ వేస్ట్ చేసుకుని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారేమో చూద్దాం. ఐ గివ్ యూ సమ్ 1 minute ఆఫ్ టైం. ఓకే. నో. శివ క్వశ్చన్ ఏంటంటే, సార్ RL పెంచుకుంటూ పోతే RL గ్రేటర్ దాన్ RS అయిపోతే కూడా మనకి మాక్సిమం పవర్ వస్తుందా అంటే, నో. RL పెంచే కొద్దీ ఏమవుతుంది, మనకి కరెంట్ తగ్గిపోతా వస్తుంది కదా. వోల్టేజ్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది. సో V ఇంటూ Iలో ఇక్కడ మనం ఆప్టిమం ఎప్పుడు వస్తుందంటే RL ఈక్వల్ టు RS దగ్గర. ఎక్కడైనా మన RL పెంచే కొద్దీ కరెంట్ అయితే తగ్గుతుంది. ఒక వేరియబుల్ తగ్గుతుంది, ఒక వేరియబుల్ పెరుగుతా వస్తుంది. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఏంటంటే RL ఈక్వల్ టు RS కండిషన్. ఓకే. So I'm not deriving that, Prasad. So you can see here, ఈ ఈక్వేషన్లో d/dxl ఈక్వల్ టు 0 చేసుకుని చూడండి. d/dxl ఆఫ్ దిస్ అంటే ఈ VS స్క్వేర్ పోతుంది, న్యూమరేటర్ కూడా పక్కన పెట్టండి ఈక్వల్ టు 0లో. సో ఫార్ములా ఏంటి? VDU, ఈ ఈక్వేషన్ ఇంటూ d/dr, ఇది 0 అయిపోతుంది కదా. మీకు కావాలంటే చూడండి, ఈ ఈక్వేషన్ d/dxl చేయండి, ఈక్వల్ టు 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మీరే చెప్పండి. ఈ కింద ఉన్న వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ U/V? VS స్క్వేర్ అనేది కాన్స్టెంట్, డినామినేటర్ ఇంటూ d/dxl ఆఫ్ న్యూమరేటర్ ఎంత? d/dxl ఆఫ్ RL అనేది 0 మైనస్ న్యూమరేటర్ ఇంటూ d/dxl ఆఫ్ డినామినేటర్. వాట్ ఈస్ d/dxl ఆఫ్ R? 0. ఇది d/dxl ఆఫ్ దిస్ పార్ట్ 2 times XS plus XL. ఈ పార్ట్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ఈ పార్ట్ అనేది ఏమవ్వాలి మనకి? 0. ఇందులో ఈ ఈక్వేషన్ 0 ఎప్పుడవుతుంది? ఈ పార్ట్ 0 అయినప్పుడు. ఎందుకంటే RL 0 చేసేస్తే పవరే 0 అయిపోతుంది కాబట్టి వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్? XS ప్లస్ XL 0 అవ్వాలి. అంటే ఇక్కడ ఇండక్టర్ ఉంటే ఇక్కడ కెపాసిటర్ ఉండాలి, ఇక్కడ కెపాసిటర్ ఉంటే ఇక్కడ ఇండక్టర్ ఉండాలి, ఇక్కడ +J3 ఉంటే ఇక్కడ -J3 ఉండాలి, అండ్ వైస్ వెర్సా. సో లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్. A DC source can be has an open circuit voltage of 30 volts, internal resistance of 1.5. A resistive load is connected across the source. The maximum power dissipated in the load. Direct question. Come on guys, answer cheyandi. Direct formula based question kada. Good. Very good. So here, first point. RL must be equal to RS. Okay. RS must be equal to how much? 1.5. So what is the maximum power you will get? V square by 4RS. లేదా డైరెక్ట్గా గుర్తులేకపోయినా పర్లేదు, ఎందుకంటే 30/3 హోల్ స్క్వేర్ ఇంటూ దిస్ 1.5 అని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదా 30 స్క్వేర్ బై 4 ఇంటూ 1.5. సో 530s ఎంతండి? 150 వాట్. దట్స్ ఇట్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.
చూడండి, when the maximum power is transferred to the load, the efficiency of the power transfer, మీరే ఆన్సర్ చెప్పండి. It is also given in your exam Transco 15. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది? ఓకే, ఆప్షన్ సి. గుడ్ 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 గుడ్, 50%. నెక్స్ట్ క్వశ్చన్. Okay. So the next questions we will do before that. Let's try this question. It is a beautifully made question. Determine the value of I for maximum power transfer in the current source. కరెంట్ సోర్స్ లో నాకు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఆ కేసులో I ఎంత అవుతుంది? నేనే చేస్తాను, మీరేం వర్రీ అవ్వద్దు. సో ఈ కేసులో లిజన్ హియర్. Please listen here. I will derive it, don't worry. ఫస్ట్ మనకి డెరివేషన్ తెలుసు, మనకి ఫార్ములా తెలుసు, RL ఈక్వల్ టు RS. కానీ ఇక్కడ RL కాదు కదా, మన లోడ్ ఏంటి? కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ లోడ్ కదా. లోడ్ అనేది RL అయితే RL ఈక్వల్ టు RS సింపుల్ గా చెప్పేయచ్చు. కానీ కరెంట్ సోర్స్ లోడ్ కదా, ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సీ హియర్, దిస్ ఈజ్ మై కరెంట్. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I. సో ఇక్కడ డ్రాప్ ఎంత? I ఇంటూ RS. అండ్ వాట్ ఈస్ దిస్ వోల్టేజ్? V. టేక్ ద లూప్ ఈక్వేషన్. వాట్ ఈస్ యువర్ KVL? VS minus IRS minus V equal to 0. లూప్ ఈక్వేషన్. ఇప్పుడు V అనేది ఎంత అవుతుంది? VS minus IRS. Got it? ఇప్పుడు what is the formula of power consumption of the load is given by voltage into current. What is the formula for power consumption of the load? Voltage into current. Voltage ఎంత అవుతుందమ్మా మనకి? VS minus IRS ఇంటూ కరెంట్ ఎంత అండి మనకి? I కదా. సో ఇక్కడ పవర్ ఫార్ములా ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్ ప్రకారం VS ఇంటూ I మైనస్ I స్క్వేర్ ఇంటూ RS. What is the required condition for maximum power transfer? D by DI of the load. D by DI, DP by DI, because ఇక్కడ I వేరియబుల్ కాబట్టి ఈక్వల్ టు 0 చేయాలి. DP by DRL, DP by DXL, ఏది వేరియబుల్ అయితే DP by that particular we will do. So what is DP by DI of VS into I? D by DI of I is 1. So కాబట్టి ఇది VS minus 2I into RS. Don't ask me how to do differentiation also, right? So I square DP by DI by D square is D by DI of I square is 2I. సో ఇది ఈక్వల్ టు 0 అయితే మనకి VS ఎంత అవుతుంది? 2 times IRS. I అనేది ఎంత అవుతుందమ్మా? VS by 2RS. So this is the current value required for maximum power transfer. That's it. సార్ ఇదంతా చేయకుండా షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే, n number of ways you can solve this particular question. So let me show you that. So one simple way is, ఇదంతా చేయకుండా షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి. ఫర్ maximum power transfer, RL must be equal to RS కదా. If RL equal to RS, what is the current? V upon, జనరల్ గా కరెంట్ ఫార్ములా ఏంటి? V by RL plus RS కదా. ఒకవేళ RL RS ఈక్వల్ అయినప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది? V by
RL plus RS is equal to RS plus RS అంటే V upon 2RS. Current I will be. Understand? Current I will be V upon 2RS. వెరీ గుడ్ వెంకటేష్, నైస్. చూడండి, ఇది సేమ్ ఆన్సరే కదా. ఇంత చేస్తాం మనం, లేదంటే సింపుల్ కామన్ సెన్స్ తో ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఆర్ఎల్ అనుకుందాం. అప్పుడు కరెంట్ ఎంత అవుతుంది? ఐ బై వి బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎల్ కదా. ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది గుర్తుపెట్టుకుంటే విఎస్ బై 2RS ఇస్ ద కరెంట్ రిక్వైర్డ్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. సో ద కరెంట్ సోర్స్ వాల్యూ మస్ట్ బి విఎస్ బై 2RS. దట్ ఈస్ ఆల్సో ద రివర్స్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో మీకు ఇది అర్థమైతే ఇట్ ఇస్ ఫైన్, లేకపోతే దిస్ ఇస్ ద కన్వెన్షనల్ అప్రోచ్. ఇంకా n నెంబర్ ఆఫ్ వేస్ లో మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. లెట్ మీ షో యూ ఇఫ్ యూ వాంట్. చూడండి, ఇదంతా చేయకుండా డిఫరెంట్ వేస్ లో చూపిస్తాను. సేమ్ క్వశ్చన్, మల్టిపుల్ అప్రోచెస్ దట్ కెన్ మేక్ యువర్ కాన్సెప్ట్స్ మోర్ స్ట్రాంగర్. ఫస్ట్ సింపుల్ గా ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ RL ఈక్వల్ టు RS అనుకుందాం. ఇదే కండిషన్. వాట్ ఈస్ RL సార్? సార్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ లోడ్ వోల్టేజ్ బై లోడ్ కరెంట్ కదా. లోడ్ వోల్టేజ్ ఎంత? V. లోడ్ కరెంట్ ఎంత? I. సో V by I. సో వాట్ ఈస్ V? Vs minus IRS upon I. This is the required condition. So RL must be equal to RS. RL must be equal to RS అనే కండిషన్ తీసుకుంటే RL అనేది ఏంటి? V by I. V అనేది ఏంటి? Vs minus IRS by I. This is V by I must be equal to RS. Okay. So by using this condition, what do you get? IRS equal to Vs minus IRS. సో Vs అనేది ఏమవుతుంది ఇక్కడ మీకు? 2 times IRS. సో I equal to Vs by 2 times RS. Okay, Vs by 2 times IRS. ఇంకొక విధంగా చేస్తానంటే టైం మీకు ఇదే క్వశ్చన్ ఎక్కువసార్లు చెప్తున్నాం అనుకోవద్దు. బట్ నో, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద డిఫరెంట్ అప్రోచెస్. ఇదే ప్రాబ్లమ్ ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు? ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ మన RL ఈక్వల్ టు RS. ఒకవేళ RL RS సేమ్ అయితే లోడ్ రెసిస్టెన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చేశాను? ఈ సోర్స్ నే ఒక రెసిస్టర్ లా అనుకున్నాను. ఆ రెసిస్టర్ వాల్యూ V by I తీసుకుని దాని వాల్యూని RS కి ఈక్వేట్ చేశాను. ఇంకో మెథడ్, లాస్ట్లీ ఇంకో మెథడ్ చెప్తాను. ఏంటంటే ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ RL మస్ట్ బి ఈక్వల్ టు RS అనేది నాకు తెలుసు. RL ఈక్వల్ టు RS అయినప్పుడు voltage across the resistor RL equal to voltage across the resistor RS is equal to Vs by 2. When they are equal, impedances are equal, voltage divides equally. By using that concept, what is VRS? I by 2, sorry, Vs by 2 is the required condition. VRS అంటే ఏంటి? ఆ ఫిగర్ నుంచి చెప్పండి. VRS అంటే ఏంటి? I into RS. This is equal to Vs by 2. So I equal to Vs upon 2RS. అయిపోయింది కదా. So it is done. Clear? Okay. Chalo. Let's in n number of ways you get the same answer. ఇప్పుడు let us solve this question. ఇది ఒక IES ఎగ్జామినేషన్లో కన్వెన్షనల్ 10 మార్క్స్ క్వశ్చన్. కానీ మనం ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు 1 మినిట్లో ఎలా సాల్వ్ చేయొచ్చో మీకు చూపిస్తాను. సో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ద కరెంట్ సోర్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద కరెంట్ డైరెక్షన్. మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ ఇచ్చాడు, మధ్యలో కరెంట్ సోర్స్ పెట్టారు.
ఓకే. కరెంట్ సోర్స్ వాల్యూ ఎంతైతే మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ వస్తుందని అడుగుతున్నారు. మనకి దీనికి ఫార్ములా తెలియదు కదా! మనకి దేనికి ఫార్ములా ఉంది? I should see the network like this. If you have Vs and Rs, I will get, suppose ఇక్కడ I అనేది ఉందనుకుందాం. I know the formula here. ఈ కేస్‌లో what is the maximum power transfer? Vs by 2Rs. సో ఇప్పుడు నాకు ఇది తెలుసు. డైరెక్ట్ ఫార్ములా ఇప్పుడే డిస్కస్ చేసాం. మరి ఈ కేస్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? కెన్ ఐ కన్వర్ట్ దిస్ నెట్వర్క్ ఇంటూ దిస్ ఫార్మాట్? ఈ నెట్వర్క్ ని ఈ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి నా దగ్గర ఏమైనా ప్రొసీజర్ ఉందా? కమ్ ఆన్, ఆన్సర్. కెన్ ఐ కన్వర్ట్ దట్ బ్రిడ్జ్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ వే? ఎవ్రీబడి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫైండ్ థెవెనిన్స్ ఈక్వివలెంట్. వాట్ వీ కెన్ డూ ఇస్, ఇక్కడ సింపుల్ గా ఈ నెట్వర్క్ ని ఇలా కన్వర్ట్ చేయాలంటే మనం చేయగలిగింది ఏంటి? ఫైండ్ ద థెవెనిన్స్ ఈక్వివలెంట్. VTH, RTH ఫైండ్ అవుట్ చేయడమే. అప్పుడు దట్ ఈస్ ద లాజిక్ టు కన్వర్ట్ ఎనీ కాంప్లెక్స్ నెట్వర్క్. అంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఈ కాంప్లెక్స్ నెట్వర్క్ ని ఇట్స్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. థెవెనిన్స్ ఈక్వివలెంట్ కి డైరెక్ట్ ఫార్ములా మీకు చెప్పాను, యెస్టర్డేస్ క్లాస్ నోట్స్ లో ఉంటుంది, చూసుకోండి. బ్రిడ్జ్ వచ్చినప్పుడు VTH ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ దిస్ బై టోటల్ మైనస్ అగైన్ టోటల్ వోల్టేజ్ ఇంటూ దిస్ అపాన్, నిన్న ఒక బ్రిడ్జ్ క్వశ్చన్ చేసాం కదా, సేమ్ ఫార్ములా యూస్ చేసాం. దిస్ విల్ గివ్ యూ 4. RTH ఏమవుతుందంటే ఈ కరెంట్ సోర్స్ ని తీసేసాం మనం, ఈ మధ్యలో షార్ట్ సర్క్యూట్ పెట్టాలి వోల్టేజ్ సోర్స్ ప్లేస్ లో. ఇది కూడా నేను ఎస్టర్డే క్లాస్ లో చేసిందే చెప్పింది. సో దిస్ విల్ గివ్ మీ 4. అంటే ఇక్కడ నా VTH ఎంత? 4. RTH ఎంత? 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I రిక్వైర్డ్ ఈస్ 4/4 + 4, 0.5. కరెంట్ డైరెక్షన్ అడిగాడు ఎగ్జామినర్. కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండాలంటే లోడ్ అనేది అబ్జార్బ్ చేయాలి, డెలివర్ కాదు కదా. సో ఇట్ షుడ్ బి అబ్జార్బింగ్ ఎనర్జీ, A to B ఉండాలి, నాట్ V to A. So what is the value of I required for maximum power transfer? This much complex question, within 1 minute we solved. What is the answer? 0.5. Okay, very good, very good, Pratima. Nice, nice, good, good, good. అర్థమైందమ్మా? ఇక్కడ I am finding the value of I. Any doubt, please ask me, otherwise we will proceed further. Okay, there is nothing to explain here. You just, this is yesterday's class notes, please check it. Yesterday class లో కరెంట్ సోర్స్ ని తీసేస్తే VTH ఏమవుతుంది? VA minus VB. అంటే 24 into 6/6 + 3 minus 24 into 4/4 + 4. ఈ షార్ట్ కట్ మీకు ఎస్టర్డే క్లాస్ లో నోట్స్ లో ఇచ్చాను, గుర్తు చేసుకోండి. బ్రిడ్జ్, అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు VTH ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నిన్న క్లాస్ లో మనం ఆల్రెడీ చూసాము. క్లియర్ పవన్? చలో, let's move to the next question. ఒక చిన్న కాంప్లెక్స్ క్వశ్చన్. ఇది డిఫికల్ట్ క్వశ్చన్ కాదు, చాలా లాజికల్ క్వశ్చన్. మెనీ పీపుల్, ఐ మీన్ ఇట్ ఫీల్స్ వెరీ డిఫికల్ట్. ఎవరైనా చేయగలిగారేమో చూద్దాం. బట్ ఇట్స్ నాట్ ఏ ఈజీ క్వశ్చన్, బట్ ఏ లిటిల్ కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ సొల్యూషన్ చాలా ఈజీనే, కానీ క్వశ్చన్ అర్థం చేసుకోవడమే చాలా కష్టం. సో బ్యూటిఫుల్ స్కిల్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద ఎగ్జామినర్ క్వశ్చన్.
ఇప్పుడు మనకి ఎప్పుడైతే క్వెషన్‌లో ఒక మనకు తెలియని టెర్మినాలజీ కనిపిస్తుందో ఇమ్మీడియేట్‌గా మనకి ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. అలాంటి క్వెషనే ఇది. స్టార్టింగ్ చూడండి. ఏ బెంచ్ టాప్ ఒకసారి చదవండి. క్వెషన్ చదవండి ఎవ్రీబడీ. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా క్వెషన్ చదవండి. ఓకే. ఇప్పుడు క్వెషన్‌లో మనం ఫస్ట్ ఇక్కడ బెంచ్ టాప్ డీసీ పవర్ సప్లై అని రాగానే మనం భయపడతాం. ఇదేంటి సార్ నాకు తెలీదు సార్. రియోస్టాట్ అంటున్నాడు. కొంచెం టెర్మినాలజీ కొత్తగా ఉండేసరికి విల్ స్టార్ట్ గెట్టింగ్ ఫియర్. సో లిసన్ హియర్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇదేమి నథింగ్ గ్రేట్ ఆర్ నథింగ్ డిఫికల్ట్. ఓన్లీ సమ్ న్యూ టెర్మినాలజీ అంతే. A benchtop DC power supply has an ideal 4 ampere, okay, acts as an ideal 4 ampere current source as long as its terminal voltage is below 10 volt. ఇక్కడతో ఆపేయండి. ఇక్కడ చూడండి. ఇట్ వర్క్స్ లైక్ ఏ ఐడియల్ కరెంట్ సోర్స్ ఆఫ్ ఎంత కింద పనిచేస్తుంది సోర్స్ 4 ఆంపియర్. ఇక్కడ మనం రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం అనుకుందాం. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ వోల్టేజ్, వాట్ ఈస్ ఇట్స్ వోల్టేజ్ 4R అనేది లెస్ దాన్ 10 ఉన్నంత వరకు, అంటే R లెస్ దాన్ 10/4, అంటే R ఈజ్ లెస్ దాన్ 2.5, అప్పుడు వరకు అది కరెంట్ సోర్స్ లా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బియాండ్ దిస్ పాయింట్, ఈ పాయింట్ తర్వాత అంటే మన R వేరీ చేస్తున్నప్పుడు R 2.5 వచ్చే వరకు కరెంట్ సోర్స్ లా పనిచేస్తుంది ఇది. ఆ తర్వాత ఎలా పనిచేస్తుంది? ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఇట్ విల్ బిహేవ్ లైక్ ఏ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ 10 వోల్ట్. ఆఫ్టర్ దట్ ఈ తర్వాత కరెంట్ అనేది కాదు, వోల్టేజ్ ఫిక్స్ అయిపోయింది ఫర్ ఆల్ లోడ్స్. ఈ తర్వాత రెసిస్టెన్స్ పెంచే కొద్దీ ఇప్పుడు ఇది వోల్టేజ్ సోర్స్ లో పనిచేస్తుంది. రెసిస్టెన్స్ పెంచే కొద్దీ ఏమవుతుంది? కరెంట్ తగ్గిపోతా ఉంటుంది. ఇట్ విల్ గో డౌన్ టు 0. సో ఇప్పుడు ఫర్దర్ ఇంక మీరు రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా ఇది వోల్టేజ్ సోర్స్ లాగే పనిచేస్తుంది. గాట్ ఇట్? సో ఫర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5. ఇప్పుడు ఎగ్జామినర్ క్వెషన్ ఏంటంటే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా. ఫస్ట్ మన ఆర్ అనేది ఈ వోల్టేజ్ అనేది 10 కంటే తక్కువ ఉన్నంత వరకు, వోల్టేజ్ అనేది 10 కంటే తక్కువ ఉన్నంత వరకు ఇది కరెంట్ సోర్స్ లా పనిచేస్తుంది. వోల్టేజ్ ఎప్పుడైతే 10 కి రీచ్ అయిందో ఆ తర్వాత ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు వెన్ ఆర్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్, ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఆర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఏమైపోతుంది? కరెంట్ తగ్గిపోతా వస్తుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామినర్ క్వెషన్ ఏంటంటే, రియోస్టాట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్. ఫైండ్ ద లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ అట్ విచ్ మాక్సిమం పవర్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు ఈ కేసులో మాక్సిమం పవర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. ఇలాంటి సోర్స్ ఒకటి మన దగ్గర ఉంటే ఇప్పుడు చూడండి. ఈ కేసులో వాట్ ఈస్ ద పవర్ ఫార్ములా? I square into R. ఎందుకంటే I కాన్స్టెంట్ ఇక్కడ, I square into R. సో వెన్ R పెరిగే కొద్దీ పవర్ ఏమవుతుంది? ఇక్కడ పెరుగుతూ వస్తుంది. సో వెన్ P యూ విల్ బి మాక్సిమం అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? R ఎంత ఉంటే మాక్సిమం, R ఎంత ఉంటే అంత పెట్టేయండి సార్. కరెంట్ కాన్స్టెంట్ కదా, మాక్సిమం ఎంత R ఉంటే అంత పెట్టేయండి సార్, ఐ విల్ గెట్ మాక్సిమం పవర్ అని చెప్తాం. ఇక్కడ మాక్సిమం R ఎంత? 2.5 ఇస్ ద లిమిట్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ పవర్ ఏమవుతుంది? కాన్స్టెంట్ వోల్టేజ్ లా పనిచేస్తున్నప్పుడు పవర్ ఏమవుతుందమ్మా? ఇక్కడ 10 అనేది కాన్స్టెంట్, 10² R. ఇప్పుడు R ఇంక్రీజ్ అయితే పవర్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పవర్ మాక్సిమం కావాలంటే మినిమం పాసిబుల్ రెసిస్టెన్స్ దగ్గర వస్తుంది. తక్కువ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ పవర్ వస్తుంది ఈ కేసులో. అంటే వాట్ ఈస్ ద మినిమం పవర్ ఫర్ R గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 అంటే 2.5. సో ఫైనల్లీ అల్టిమేట్లీ R ఈక్వల్ టు 2.5 విల్ గివ్ యూ మాక్సిమం పవర్ హియర్. R ఈక్వల్ టు 2.5 దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది? R ఈక్వల్ టు 2.5. 2.5 into 4 అన్నా 10 ఇలా చూసినా 10. సో V ఈక్వల్ టు 10, కరెంట్ I ఈక్వల్ టు 10/2.5 is 4. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. 2.5, 4 amperes and 10 volts. సో ఐ విల్ రిపీట్. ఓకే, క్వెషన్ అర్థం కాదు, ఫస్ట్ మన స్టేట్మెంట్ అర్థం కాదు, కానీ అర్థమైతే చాలా ఈజీ క్వెషన్. ఇప్పుడు చూడండి, ఇది గేట్లో ఇచ్చారు ఒకసారి. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ రైట్. 4R ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఎగ్జామినర్, మనకి ఇది ఒక ఐడియల్ కరెంట్ సోర్స్ లా పనిచేస్తుంది. ఎప్పుడు వరకు? వోల్టేజ్ అనేది
10 వోల్ట్స్ వచ్చే వరకు. అంటే ఇది R ఈక్వల్ టు 1 పెట్టారనుకోండి. మీకు ఎంత వస్తుంది? 4 వోల్ట్స్ వస్తుంది. R ఈక్వల్ టు 2 పెట్టండి. 8 వోల్ట్స్ వస్తుంది. R ఈక్వల్ టు 2.5 పెట్టండి. అప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా? 10 వోల్ట్స్ వస్తుంది. సో 2.5 దాటేస్తే అంటే 3 పెట్టామనుకోండి 12 రాదు. ఎందుకంటే ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే ఆ తర్వాత 10 వోల్ట్స్ తర్వాత నుంచి ఇది వోల్టేజ్ సోర్స్‌లా మారిపోతుంది. మీరు ఇంకా రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ కరెంట్ తగ్గుతూ 0 అయిపోతుంది. కానీ వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్‌గా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫిగర్‌లో పవర్ ఏమవుతుందంటే కరెంట్ ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి I² ఇంటూ R. I అనేది కాన్స్టెంటే. R పెరిగే కొద్దీ పవర్ పెరుగుతది. సెకండ్ కేస్‌లో వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి V²/Rలో V కాన్స్టెంటే. R డినామినేటర్‌లో ఉంది. R పెరిగే కొద్దీ పవర్ తగ్గుతుంది. సో ఇక్కడ R ఎక్కువ ఉండాలి. ఇక్కడ R లోయెస్ట్ పాసిబుల్ వాల్యూ పెట్టాలి. హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ హియర్ ఈస్ 2.5. Lowest possible value here is also 2.5. So 2.5 is the value of resistance for maximum power transfer. Got it? Clear? Pradeep, that is discussed already in the yesterday's class to calculate VTH in the unbalanced bridge circuit. Please go through it. ఒకసారి yesterday class లో PDF చూడండి. VTH calculate చేయడానికి నేను షార్ట్ కట్ ఇచ్చాను. ఒక్క నిమిషం. Just give me a moment. Please, I told you, without revision, don't come to the classes. మీరు క్లాస్ రివైజ్ చేయకుండా వచ్చారనుకోండి, you will not be able to understand the class. చూడండి, this is yesterday's class, right? Yeah. Here I gave the formula or not? VTH ఫార్ములా ఇచ్చాను కదా. V into R2 by R1 plus R2 minus V into R4 by R2. ఇదే ఫార్ములా మనం ఇప్పుడు ఇక్కడ కూడా యూజ్ చేసాం. Got it? చలో. Let's move. It's a very beautiful question, but logical. చలో, let's move for the next. I want you people to answer this. మీరే ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్కి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? ఆర్ వాల్యూ ఎంత ఉంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వస్తుందో చెప్పండి. Come on, everybody. Determine the value of R for maximum power transfer in the 3 ohm resistor. For example, ikkada don't take R equal to 6. 6 parallel with 6, 3 అవుతుంది. 3 equal to 3 అయితే maximum. మీకు ఇప్పుడే ఏం చెప్పాను? లోడ్ అనేది వేరియబుల్ క్వాంటిటీ కాకపోతే థియరంని అప్లై చేయకూడదు అని చెప్పాను. సో ఇది మీ లోడ్. లోడ్ వాల్యూ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కదా. మనం ఈ వాల్యూని మార్చగలుగుతున్నామా? మార్చలేకపోతున్నాం. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ 3 ఓమ్లో కావాలి. 3 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ కదా. సో ఫిక్స్డ్ లోడ్ కాబట్టి we cannot apply maximum power transfer theorem. So choose minimum R. Ideally R అనేది ఎంత ఉండాలి? 0. This is what I told earlier. So when load is not variable quantity, never apply this thing. This is not valuable. R అనేది 0 అయిపోయింది అనుకోండి, ఇది V/3 మోర్ కరెంట్ వస్తుంది కదా నాకు.
సో ఆర్ షుడ్ బి యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. ఆప్షన్స్ లో 0 లేదు కాబట్టి నేను 1 తీసుకుంటున్నాను. బట్ ఐడియల్ గా ఆర్ వాల్యూ ఎంత ఉండాలి మనకి ఇక్కడ ఈ కేసులో 0. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ దిస్ క్వశ్చన్? ఇక్కడ నాకు మాక్సిమం పవర్ ఎక్కడ కావాలి? 3 ohm రెసిస్టర్ లో కావాలి. How to get maximum power in the 3 ohm resistor is by see understand 3 is a fixed quantity. When fixed quantity ఉన్నప్పుడు you should not apply maximum power transfer theorem. కామన్ సెన్స్ తో ఈ ఆర్ చిన్న 0 అయిపోతే మోర్ కరెంట్ వస్తుంది కాబట్టి టేక్ ఆర్ ఈక్వల్ టు యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. Who has given option D? Somebody? Okay, very good. Sunil. Nice. Pawan, very good. సో ఇక్కడ 6 అనేది మోస్ట్ కామన్ అందరూ చేసే మిస్టేకే. నేను ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాం మనం ఈ మిస్టేక్ మీరు ఇప్పుడు అర్థం చేసుకుని ఎగ్జామ్ లో ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారు కాబట్టి. ఇఫ్ ఐ ఆస్క్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 100 పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ ఈవెన్ అది ఆఫ్లైన్ అవ్వచ్చు ఆన్లైన్ అవ్వచ్చు ఫ్రమ్ n నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఐఎమ్ సే విల్ గివ్ ద ఆన్సర్ యాజ్ 6 బై మిస్టేక్. ఓకే, బీ కేర్ఫుల్. కొన్ని మెటీరియల్స్ లో కూడా 6 అని ఇచ్చారు, దానికి ఇంక మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని లైట్ గా మోడిఫై చేస్తాను చూడండి. ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు చదవండి. క్వశ్చన్ మార్చాను స్లైట్ గా. ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఆర్ రెసిస్టర్. ఇందులోనే మాక్సిమం పవర్ కావాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద కండిషన్ ఐ షుడ్ డూ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఆర్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ రావడం కోసం నేనేం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ ఫర్ గెటింగ్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ద రెసిస్టర్ ఆర్? చలో, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ప్రీవియస్ వాటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటో చూద్దాం. ఇక్కడ నాకు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఎందులో కావాలి? ఆర్ లో కావాలి. ఆర్ అంటే ఏంటి? వాల్యూ ఇంకా మనకి తెలీదు అంటే వేరియబుల్ క్వాంటిటీ. ఆర్ వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి ఈ కేసులో మనం మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇదే నెట్వర్క్ ని ఇలా రీడ్రా చేసుకోండి. దిస్ ఈస్ వి, ఇది 3 ఆర్ 6 ఇలా డ్రా చేయొచ్చా? జస్ట్ ఈ రెండు ఎక్స్చేంజ్ చేశాను మనకి ఈజీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు నాకు ఇది నా లోడ్, దిస్ ఈస్ మై లోడ్, వేరియబుల్ లోడే కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటే సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇది 3, ఇది 6. సో వాట్ ఈస్ ద ఆర్టీహెచ్? సో థెవెనిన్స్ అక్కడ మనం వదిలేసినా సరే చూడండి చాలా చోట్ల మళ్ళీ మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ రిక్వైర్డ్ మీన్స్ ఫైండ్ ఆర్టీహెచ్ ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు లోడ్. 6 parallel with 3. How much it is? 2. This is the value of R for maximum power transfer. R అనేది బికాస్ హియర్ ఆర్ లో పవర్ కావాల్సి వస్తే ఆర్ అనేది వేరియబుల్ కాబట్టి థీరం అప్లై చేస్తాం. అదే 3 లో కావాల్సి వస్తే 3 is not a variable quantity, you should not apply the theorem. ఆ డిఫరెన్స్ మనకి అర్థం కావాలి. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇప్పుడు ఏసీ కండిషన్స్ లో చూద్దాం. ఇప్పటి వరకు మనం అన్ని డీసీ ఇన్పుట్స్ చూసాం కదా. ఏసీ కండిషన్ లో డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్స్ అన్ని చూద్దాం. ఇక్కడ మన ఇన్పుట్ ఏసీ కదా, యాంగిల్ 0 degrees, జే అంటే జే ఒమేగా ఎల్ మైనస్ జేఎక్సీఆర్ 1/j⍵c ఫార్మాట్. ఇప్పుడు ఎగ్జామినర్కి ఏం కావాలి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? డైరెక్ట్ నేనే చేస్తాను, జస్ట్ యూ లిసన్ టు ది. సో ఆర్ ఫార్ములా నేను ఏం చెప్పాను? రూట్ ఆఫ్ సింపుల్ డైరెక్ట్ ఫార్ములా ఆర్ఎస్ స్క్వేర్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్ అని చెప్పాను కదా. సో ఆర్ఎల్ అనేది ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఆర్ఎస్ ఎంతమ్మా? ఇది ఆర్ఎస్ జేఎక్స్ఎస్, ఇది జేఎక్స్ఎల్. ఇప్పుడు మీరే చెప్పండి ఆర్ఎస్ ఎంత అవుతుంది? 10 స్క్వేర్. ఎక్స్ఎస్ ఎంత? 10. ఎక్స్ఎల్ అనేది ఇండక్టర్ కాదు, లోడ్ ఎంత? -15 హోల్ స్క్వేర్ 5√5. వాట్ ఈస్ ద మాక్సిమం పవర్ యుల్ గెట్? ఇన్ ద ఫార్ములా ఆఫ్ పి, substitute
దిస్ వన్ ఫార్ములా ఆఫ్ పి ఏంటండి మనకి 100 వి స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ ఎంత మనకి 5√5 బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎస్ ఎంత 10 ప్లస్ 5√5 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ ప్లస్ ఎక్స్ఎల్ ఎంతండి 10 మైనస్ 15 హోల్ స్క్వేర్. ఇది ఎగ్జామ్లర్ అడగలేదు, నేను జస్ట్ క్యాలిక్యులేషన్ చూపించడం కోసం చేస్తాను. 100 స్క్వేర్, గాట్ ఇట్. దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఇందులో నథింగ్ గ్రేట్. వేరియబుల్ ఏంటో చూస్తారు, లోడ్ రెసిస్టెన్స్ అనేది వేరియబుల్ సార్, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తారు. ఇదే క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఆర్ఎస్ ఉంది, జేఎక్స్ఎస్, జేఎక్స్ఎల్, ఆర్ఎల్. నాకు వేరియబుల్ ఏంటి ఇక్కడ హియర్, మిగతావన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇదొక్కటే డిఫరెంట్, ఇదొక్కటే ఇంకా తెలియదు. దీన్ని వేరియబుల్ అనుకుంటే వాట్ ఈస్ ద కండిషన్? ఎక్స్ఎల్ ఇస్ ద వేరియబుల్. ఫార్ములా ఏం చెప్పాను? ఎక్స్ఎల్ ప్లస్ ఎక్స్ఎస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఎక్స్ఎల్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది నాకు? మైనస్ ఎక్సీ ఉంది. ఎక్స్ఎస్ ప్లేస్ లో ఏముంది నాకు? 10 ఉంది. సో మై ఎక్సీ మస్ట్ బి ఈక్వల్ టు 10 ఫర్ maximum power transfer. So what is the P maximum? I will get 100 square into same formula RL by RS plus RL whole square, XS plus XL into ikkada 0. So all questions same model. Okay, ఏదైనా క్వశ్చన్ లో మీకు డౌట్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే, it is minus jXC ఎందుకంటే what is the inductor reactance is 1 by j omega c, that can be written as minus j into 1 by omega c. 1 by omega c ని xc కింద రాసుకుంటాం. దీన్ని మనం jXL, ఇక్కడ XL అనేది లోడ్, నాట్ ఇండక్టర్, లోడ్ రియాక్టెన్స్. మన డెరివేషన్ ప్రకారం మనం తీసుకున్న ఫార్మేట్ jXL అనేది లోడ్ రియాక్టెన్స్. సో XL అనేది ఏమవుతుంది ఇక్కడ నాకు? మైనస్ XC అవుతుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ maximum power transfer. Got it? చలో, నౌ ఈ క్వశ్చన్ చెప్పండి. వన్ రెసిస్టివ్ లోడ్ ఈస్ కనెక్టెడ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? దీనికి ఫార్ములా ఆల్రెడీ నేను చెప్పాను. ఆర్ మస్ట్ బి ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ఎస్ స్క్వేర్. గాట్ ఇట్? ఆర్ మస్ట్ బి రూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎస్ఎస్ స్క్వేర్. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఈజ్ రూట్ ఆఫ్ ఆర్ఎస్ ఎంతండి 10, ఎక్స్ఎస్ ఎంత మీరు చెప్పండి ఇక్కడ? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? డైరెక్ట్ ఫార్ములాస్ ఇవన్నీ, చాలా ఈజీగా డైరెక్ట్ మీకు ఫార్ములా గుర్తుంటే చేయొచ్చు. ఓకే, సో ఎక్సెస్ ఎంత అంటే ఇక్కడ ఇండక్టర్ యొక్క ఎల్ వాల్యూ 10 కదా, జే ఇంటూ ఒమేగా ఎల్. ఒమేగా ఎంత ఇచ్చారు ఎగ్జామినర్? 10 కదా, జే ఇంటూ 10. దిస్ ఈస్ యువర్ జేఎక్స్. సో దట్ విల్ బి 10√2 ఆర్ ఈక్వల్ టు 10√2. గాట్ ఇట్? గుడ్ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ఇక్కడ ఇండక్టెన్స్ వాల్యూ తీసుకోకండి. కొంతమంది మనం మిస్టేక్ ఎలా చేస్తామంటే రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వేస్తాం. ఇది తప్పు. ఇండక్టర్ వాల్యూ తీసుకోకూడదు. అర్థమవుతుందా? One more question. All different models I am doing for you. So a load impedance to be connected for maximum power transfer, calculate Pmax. ఎప్పుడైతే మీరు డెరివేషన్ లో చేసిన ఫార్మేట్ మనకి కనిపించకపోతే ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి? థెవెనిన్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లెట్ us do it. How can I apply the థెవెనిన్స్ here? థెవెనిన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 థింగ్స్ ఉన్నాయి. VTH ఫైండ్ అవుట్ చేస్తాను.
కరెంట్ 0 అనుకోవాలి థెవెనిన్స్‌కి ఎప్పుడు. ఇక్కడ వీటీహెచ్ ఫైండ్ ఔట్ చేయండి. వీటీహెచ్ ఏమవుతుందంటే బై వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ఇదంతా ఒక ఇంపెడెన్స్. ఇదొక ఇంపెడెన్స్ కదా! Z1, Z2 అనుకుంటే టోటల్ వోల్టేజ్ ఎంత 50 ఇంటూ దిస్ ఇంపెడెన్స్. వాట్ ఈస్ దట్ ఇంపెడెన్స్? 5 ప్లస్ J5 బై టోటల్ ఇంపెడెన్స్ -J5 ప్లస్ 5 ప్లస్ J5. ఇక్కడ -J5 ప్లస్ J5 క్యాన్సిల్స్. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే మనకి 50√2 యాంగిల్ 45 degrees వస్తుంది. ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఐ హోప్ యూ నో దట్ బట్ స్టిల్ చెప్తాను. వాట్ ఈస్ A ప్లస్ ఆర్ మైనస్ JB? రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ B by A. ఇది పోలార్ రెక్టాంగులర్ కన్వర్షన్స్. రెక్టాంగులర్ టు పోలార్ కన్వర్షన్ ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ZTH ఏమవుతుందమ్మా? ఫర్ ఫైండింగ్ ZTH రీప్లేస్ వోల్టేజ్ సోర్స్ విత్ ఏ షార్ట్ సర్క్యూట్ ఫస్ట్. థెవెనిన్స్ ఇంపెడెన్స్ కోసం. దిస్ ఈస్ 5 and this is J5. What is ZTH? 5 plus J5 parallel with minus J5. So Z1 Z2 by Z1 plus Z. Calculations చేస్తే మనకి 5 minus J5 వస్తుంది. So finally, what is the Thevenin's equivalent of this network ante? It will be like this. 50√2 angle 45 degrees series with 5 minus J5. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద లోడ్ ఇంపిడెన్స్ టు బి కనెక్టెడ్? ఇక్కడ ఎంత ఇంపిడెన్స్, నాట్ రెసిస్టెన్స్, టు బి కనెక్టెడ్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. పవర్ మాక్సిమం ఉండడానికి లోడ్ లో నేను ఎంత ఇంపిడెన్స్ కనెక్ట్ చేయాలో మీరే చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లోడ్ టు బి కనెక్టెడ్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? ఎవ్రీబడి హియర్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ కామెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లోడ్ ఇంపిడెన్స్ టు బి కనెక్టెడ్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్? ఓకే, యా, లోడ్ మస్ట్ బి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్. అక్కడ 5 minus J5 ఉంటే ఇక్కడ ఎంత రావాలి మనకి? 5 plus J5. చూడండి, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్స్ చేయలేదు. ఈ J5 క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్ తీసుకుంటే ఇక్కడ -J5 J స్క్వేర్ అనేది -1, మైనస్ ఇంటూ మైనస్ +1 కాబట్టి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో లోడ్ మస్ట్ బి కాంప్లెక్స్. ఇక్కడ Pmax ఫార్ములా ఏంటి అంటే 50√2 హోల్ స్క్వేర్ బై 4 into 5. ఎంత వస్తే అంత తీసుకోండి, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లోడ్ ఇంపిడెన్స్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. Now let us do few PYQs. So please read this and tell me the answer. Direct choose చెప్పేయచ్చు. The source impedance is source impedance ఎంత 6 plus J8 అంట. సోర్స్ ఇంపిడెన్స్ 6 plus J8 అయితే లోడ్ ఇంపిడెన్స్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. చెప్పండి. ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ source impedance is 6 plus J8. Got it? Now for maximum power transfer, what is the load impedance? Transco exam లో ఇచ్చారు మనకి 2015 లో, తెలంగాణ స్టేట్ ట్రాన్స్కో. Tell me. Come on. Don't waste your time. Load must be complex conjugate of the source. That's it. Good. One more. It is a very good question, Amma. It is given in GATE 2012 as it is copy కొట్టారు మన ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జామ్ లో కూడా.
ఐఎమ్ షోయింగ్ యూ దట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం చేసిన క్వశ్చన్స్లో బెస్ట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. గేట్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ యార్, దే విల్ టెస్ట్ యువర్ కాన్సెప్ట్స్ వెరీ వెల్. చూడండి, అస్యూమింగ్ both the voltage source and voltage sources are in phase, okay, the value of R for maximum power transfer from circuit A to circuit B, circuit A నుంచి circuit B కి maximum power transfer అవ్వాలంటే R వాల్యూ ఎంత అవ్వాలి? This is one of the beautiful questions among entire maximum power transfer theorem questions we have discussed. A bench top this question చూసాం, అది one of the best question. దాని తర్వాత ఇది I feel one of the best question. ఓకే, ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్, 2 ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. డోంట్ సే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పెట్టుకుంటే ఆన్సర్ వస్తుంది అనుకోవద్దు. అప్పుడు అది నేను బెస్ట్ క్వశ్చన్ అని ఎందుకు చెప్తాను? కాదు కదా. సో చూద్దాం ఇక్కడ ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ లోడ్ మస్ట్ బి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఉంటే నాకు ఈ పార్ట్ లోకి మాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, ఐ థింక్ ఆర్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ కదా. జస్ట్ 1 minute. ఇక్కడ చిన్న డాట్స్ మిస్టేక్ ఉంది, నేను కరెక్ట్ చేస్తా. ఇప్పుడు నా లోడ్ అనేది ఈ రెసిస్టర్ ఒక్కటే కాదు, లోడ్ అనేది ఈ మొత్తం నెట్వర్క్ నా లోడ్. సో దిస్ టోటల్ నెట్వర్క్ ఈజ్ మై లోడ్. ఐ వాంట్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ దిస్ పార్ట్. హౌ కెన్ ఐ గెట్ ఇట్? సో సీ హియర్, ఎందుకంటే ఈ డాట్స్ మారితే మొత్తం ప్రాబ్లమ్స్ షేప్ మారిపోతుంది. ఇది నా నెట్వర్క్ బి, ఇది నా నెట్వర్క్ ఏ అనుకుందాం. ఐ వాంట్ టు ఫైండ్ ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. హౌ కెన్ ఐ డూ ఇట్? సో సీ హియర్, ఇప్పుడు ఈ మొత్తం పార్ట్లోకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ రావాలంటే ఈ టోటల్ నెట్వర్క్ అనేది హైయెస్ట్ పవర్ కావడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి dp/dr = 0 చేయొచ్చు ఒక మెథడ్. లేదంటే ఒక సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, చూడండి, ఈ నోడ్ వోల్టేజ్ ఎంత నాకు 3, ఇక్కడ నోడ్ వోల్టేజ్ ఎంత 10, కరెంట్ ఎంత అవుతుంది 10 - 3/r అంటే 7/r. ఓకే, ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ మై రిక్వైర్డ్ కండిషన్ ఈజ్, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ మనకి జరగాలంటే ఈ లోడ్ మొత్తం కలిపి నాకు 2 ohms ఇవ్వాలి. లోడ్ మొత్తం కలిపి అంటే ఆర్ ఒక్కటే కాదు, ఈ మొత్తం అన్నీ కలిపి ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ షుడ్ గివ్ మీ హౌ మచ్? 2 ohms. అంటే ఇంక్లూడింగ్ సోర్స్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ V/I రేషియో నాకు ఎంత ఉండాలి? 2 ohms ఉండాలి. సో ఐ రిమూవ్ దిస్ పార్ట్ అండ్ రీప్లేస్ ఇట్ విత్ 2 ohms బికాస్ హియర్ మై సోర్స్ ఈజ్ లైక్ దిస్. నా సోర్స్ అనేది ఇలా ఉంది కదా. సో లోడ్ అనేది ఎలా ఉండాలి నాకు? దిస్ మస్ట్ బి ZL మస్ట్ బి కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 2. రియల్ పార్టే కాబట్టి జస్ట్ డైరెక్ట్ గా 2 అని తీసుకోండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. ZL అనుకోండి, ZB అనుకోండి. ZL ఈస్ ద ఇంపిడెన్స్ మెజర్డ్ హియర్. ఓకే, ద ఇంపిడెన్స్ మెజర్డ్ హియర్, ద లోడ్ షుడ్ బి ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్ ప్రకారం. అంటే ఇప్పుడు కరెంట్ ఎంత అవ్వాలి? సో కరెంట్ ఈక్వల్ టు 10/2 + 2 సార్. అంటే కరెంట్ అనేది 10/4 ఎంత అవ్వాలమ్మా? 2.5. సో ఒక విధంగా నేను ఏం చెప్పొచ్చు అంటే, ఆర్ వాల్యూ అడ్జస్ట్ చేసుకుంటే నాకు మొత్తం 2 అవ్వాలి. మొత్తం 2 క్యాలిక్యులేట్ చేయడం కంటే ఇండైరెక్ట్ మెథడ్ ఏంటి? కరెంట్ని 2.5 చేయగలిగితే ఆర్ని అడ్జస్ట్ చేస్తూ నేను కరెంట్ని 2.5 చేస్తే ఇండైరెక్ట్లీ ఐఎమ్ అచీవింగ్ ద మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్. లేదా వోల్టేజ్ని 5 చేసినా సరే మీరు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ని అచీవ్ చేస్తారు. అంటే ఇది ఆల్రెడీ 3 volts, ఇది 2 volts ఉంటే టోటల్ 5 volts చేయగలిగినా సరే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ అచీవ్ చేస్తారు. ఎందుకంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ దగ్గర RL = RS,
వోల్టేజ్ అక్రాస్ ద సోర్స్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు లోడ్ ఇంపిడెన్స్. ఇది రెసిస్టివ్ సోర్స్ కాబట్టి. గాట్ ఇట్? సో ఇప్పుడు నాకు కరెంట్ అనేది ఫార్ములా ఎంత? 7/R మస్ట్ బి ఈక్వల్ టు 2.5. మరి R ఎంత ఉండాలి? 7/2.5. యూ విల్ క్యాలిక్యులేట్, యూ విల్ గెట్ 0.8 ఎంత వస్తుంది? 1.4. క్యాలిక్యులేటర్లో అప్లై చేయండి. జస్ట్ మినిట్. 1.4. I think it is correct. 2.8 అమ్మా. It is 2.8. R వాల్యూ ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ బి 2.8. ఒక్క నిమిషం, ఇక్కడ మిస్టేక్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ యార్. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం కొంచెం ఎక్కువ చేస్తాం. సో చూడండి, ఇది 7/2 + R కదా. 10 - 3 టోటల్ డిస్టెన్స్ ఎంత? 2 + R. సో అందుకే మన 7/2 + R మస్ట్ బి ఈక్వల్ టు 2.5. సో 7 మస్ట్ బి ఈక్వల్ టు 2.5 ఎంత అండి మనకి? 5 + 2.5R. 2 ఈక్వల్ టు 2.5R. R must be equal to 2/2.5. 0.8 is the answer. Okay, sorry for that. Okay. గేట్ 2012లో ఇచ్చారు, ఏపీ ఈపీడీసీఎల్ 19లో ఇచ్చారు. ఇదే క్వశ్చన్ మనకి గేట్ 2012లో ఐఐటి ఢిల్లీ ఇచ్చింది. ఆ పేపర్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ పేపర్. ఆ పర్టికులర్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి వెరీ గుడ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ 2027 ఆల్సో. లెట్ us see. Yes. Thank you. Good, Kedarnath. Chalo, that finishes your maximum power transfer, one of the important theorem. Now, ఇప్పుడు రిమైనింగ్ థియరమ్స్ కి వెళ్దాం. యాక్చువల్గా మన సిలబస్ లో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ వరకే ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ నేను మీకు రెసిప్రోసిటీ, కాంపన్సేషన్, మిల్లిమెన్స్ వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే మినిమం మనకి దాని గురించి తెలిస్తేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు, ఐ మీన్ ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. బట్ స్టిల్ ఎంతో కొంతైనా దాని గురించి తెలియాలి కదా. దట్ ఈస్ ద లాజిక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెసిప్రోసిటీ థియరం. రెసిప్రోసిటీ థియరం అంటే ఏం లేదు, మీరు సోర్స్ ఒక నెట్వర్క్లో ఇక్కడ ఖచ్చితంగా మనకి నెట్వర్క్ ప్యాసివ్ అవ్వాలి. ఇప్పటివరకు యాక్టివ్ అయినా నో ప్రాబ్లం, లీనియర్ అయితే చాలు. In a linear passive bilateral network, ratio of response to excitation is always constant. మీరు ఇక్కడ సమ్ ఎక్స్ ఇన్పుట్ ఇచ్చారు, ఇక్కడ మీకు వై అవుట్పుట్ వచ్చింది. మీరు రివర్స్ లో అప్లై చేసినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బైలేటరల్ నెట్వర్క్ అయినప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వై వస్తుందని చెప్తుంది. సో సీ హియర్, ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ప్రూవ్ ఇట్. ఓకే, ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్.
ఇప్పుడు 6 ప్యారలల్ విత్ 6 3 ప్లస్ 3 ఎంత అవుతుందండి మనకి? 3 ప్లస్ 3 అనేది 6 కాబట్టి ఇక్కడ 24/6 ఈస్ ద కరెంట్ విల్ గెట్ 4 ఆంపియర్. ఇప్పుడు ఇదే నెట్వర్క్‌లో ఇక్కడ నేను 24 ఇచ్చాననుకో, ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది? అంటే సీ హియర్ ఫస్ట్‌లీ ఇక్కడ ఇది 4 ఆంపియర్ కరెంట్ డివైడ్స్ ఈక్వల్లీ టు 2 అండ్ 2. ఈ పార్ట్ క్లియర్ కదా! ఇటు నుంచి చూడండి 6 ప్యారలల్ విత్ 3 2 ప్లస్ 6 ఎంత? 8. అంటే ఇటు నుంచి చూస్తే 24/8 అనేది మనకు కరెంట్ 3 ఆంపియర్స్ వస్తుంది. ఈ 3 ఇక్కడికి వచ్చాక మీకు సారీ. I అనేది ఎంత అవుతుంది? I ఈక్వల్ టు 3 ఇంటూ అపోజిట్ బై టోటల్ 18/9 2 ఆంపియర్స్. ఓకే. 18/9 2 ఆంపియర్స్. గాట్ ఇట్? ఓకే. వాసవి జస్ట్ వెయిట్. ఐ విల్ టెల్ యూ. డోంట్ వరీ. ఇప్పుడు రెసిప్రోసిటీ థియరం అర్థమైందా అందరికి? 24 ఇక్కడ ఇస్తే 2 వస్తుంది. అలాగే 24 రివర్స్‌లో ఇస్తే ఇక్కడ 2 వస్తుంది. అది రెసిప్రోసిటీ థియరం చెప్పాలనుకున్న కండిషన్. ఇఫ్ యూ అప్లై సమ్ x హియర్ యూ విల్ గెట్ y. ఇఫ్ యూ అప్లై x హియర్ యూ విల్ బి గెటింగ్ y here. The ratio of response to excitation remains constant irrespective of even though you interchange the input and output terminals. సో ఇప్పుడు వాసవి గాట్ ఎ డౌట్. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఇక్కడ సింపుల్ క్వెషన్ అమ్మా. ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్‌కి మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ కావాలి. సో, ఈ నెట్వర్క్ మొత్తాన్ని నేను తీసేసి ఇలా పెట్టాను. ఇది 10, ఇది 2. మిగతా పార్ట్ మొత్తం తీసేసి ఒక ఇంపెడెన్స్ అనుకుంటున్నాను జెడ్. మీరే చెప్పండి మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఏం కావాలి ఇక్కడ? జెడ్ అనేది 2 అవ్వాలి. ఇది 2 కాబట్టి. సో, ఒకవేళ జెడ్ 2 అయితే కరెంట్ ఎంత వస్తుంది? 10/2 + 2 అంటే ఎంత? 10/4 2.5. సో, మాక్సిమం పవర్ ట్రాన్స్‌ఫర్ కావాలంటే ఈ మొత్తం అనేది 2 ఓమ్స్ అవ్వాలి. ఇంకో కండిషన్ ఏంటి? కరెంట్ అనేది 2.5 అవ్వాలి. నాకు ఇక్కడ కరెంట్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు కాబట్టి ఇది 3 తీసుకున్నాను. ఇది 10. ఈ కరెంట్ అనేది 10 - 3/2 + R. దీన్ని 2.5కి ఈక్వేట్ చేసి R ఫైండ్ ఔట్ చేశాను. దట్స్ ఇట్. I equated that and find the R value. చలో. సో, ఇప్పుడు రెసిప్రోసిటీ థియరమ్ ఇలాగే ఇక్కడ మీరు కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు వోల్టేజ్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. వోల్టేజ్ సోర్స్ అయితే వి షుడ్ రీప్లేస్ విత్ షార్ట్. కరెంట్ సోర్స్ ఉంటే వి షుడ్ రీప్లేస్ ఇట్ విత్ ఓపెన్ సర్క్యూట్. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు రెసిప్రోసిటీ థియరమ్ రూల్స్ చూడండి. లీనియర్ పాసివ్ బైలేటరల్ నెట్వర్క్‌లో రేషియో ఆఫ్ రెస్పాన్స్ టు ఎక్సైటేషన్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఈవెన్ థో యూ ఇంటర్చేంజ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వితౌట్ డిస్టర్బింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్. ఈ థియరమ్ ఎవరికి అప్లికబుల్? ఓన్లీ ఫర్ లీనియర్ పాసివ్ బైలేటరల్ నెట్వర్క్. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉండాలి. యాక్టివ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఐడియల్‌గా యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్న చోట రెసిప్రోసిటీ ఈస్ నాట్ అప్లికబుల్. బట్ వీ కెన్ స్పెసిఫికల్లీ డిజైన్ సమ్ సర్క్యూట్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ జనరల్లీ it is applicable only for linear passive bilateral networks. So ఇప్పుడు questions చూద్దాం. Few questions. Okay. I have a network shown in the figure consists of only resistors using the principle of homogeneity, reciprocity, superposition. Find the response. ఇక్కడ ఎగ్జామినర్ ఒక డబ్బా ఇచ్చాడు. ఈ డబ్బాలో రెసిస్టర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అది ఏం నెట్వర్క్? లీనియర్ పాసివ్ బైలేటరల్ నెట్వర్క్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ ఫిగర్‌లో రెస్పాన్స్ ఫైండ్ ఔట్ చేయమని చెప్తున్నాడు. ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఐ హావ్ దట్ ఇన్ఫర్మేషన్. ఐ నీడ్ టు ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ సర్క్యూట్ రెస్పాన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చో సింపుల్‌గా చెప్తాను చూడండి. లెట్ us take only చూడండి ఇదే నెట్వర్క్ కదా! సో, ఎగ్జామినర్‌కి ఏం కావాలి? 2 సోర్సెస్ ఆర్ యాక్టింగ్ సైమల్టేనియస్‌లీ. లెట్ us టేక్ ఓన్లీ 1 సోర్స్ ఎట్ ఎ టైమ్. ఫస్ట్ 10 వోల్ట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ 30 వోల్ట్స్ అప్లై చేద్దాం. సో, ఫస్ట్ కేస్‌లో కరెంట్‌ని I1 అనుకోండి. సెకండ్ కేస్‌లో కరెంట్‌ని I2 అనుకుందాం. నౌ
వాట్ ఈస్ ద టోటల్ రెస్పాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. కాబట్టి నేను వన్ సోర్స్ ఎట్ ఎ టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే నెట్వర్క్ లో రెసిస్టర్స్ మాత్రమే ఉన్నాడంటే లీనియర్ ప్యాసివ్ బైలేటరల్ నెట్వర్క్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ ని చూడండి, 5 and 4 ఆర్ గివింగ్ యూ 2. ఇక్కడ 5 ఇస్తే 4 ఆంపియర్స్ వస్తుంది. హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం మనం 10 అప్లై చేస్తే ఇక్కడ ఎంత కరెంట్ వస్తుందో చెప్పండి. ఇక్కడ నేను 5 ఇచ్చినప్పుడు నాకు 4 ఆంపియర్స్ వస్తుంది. హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం నేను ఇక్కడ 10 అప్లై చేస్తే నాకు ఎంత కరెంట్ వస్తుంది? కెన్ యూ టెల్ మీ దట్? It will be 8. It will be 8. Similarly, ఇక్కడ 2 ఆంపియర్ ఉండేది 4 ఆంపియర్స్ అవుతుంది. హోమోజెనిటీ ఏం చెప్పింది? ఇన్పుట్ ని డబుల్ చేస్తే అన్ని బ్రాంచ్ కరెంట్స్ కూడా డబుల్ అవుతాయని చెప్పింది. ఫస్ట్ పార్ట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ 10 ఇచ్చినప్పుడు ఇక్కడ 4 ఆంపియర్స్ వస్తే రెసిప్రోసిటీ థియరం ప్రకారం ఇక్కడ 30 ఇస్తే నాకు ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది? సమ్ IX అనుకుందామా? సో వాట్ ఈస్ ద రెసిప్రోసిటీ థియరం ఫార్ములా? లాస్ట్ కరెంట్ కి మాత్రం రెసిప్రోసిటీ అప్లికబుల్. 4/10 ఈక్వల్ టు IX by 30. What is IX? అంటే is it clear? The ratio of output to input is always constant in a linear passive bilateral network. దాని ప్రకారం 120/10 అంటే ఎంత అవుతుందమ్మా? It will be equal to 12. My IX will be equal to 12. IX 12 బట్ I2 ఎగ్జామినర్ కి ఈ డైరెక్షన్ లో కదా కావాలి కరెంట్, అంటే -12. టోటల్ కరెంట్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. సో ఫస్ట్ ఇది 8 - 12 అంటే ఎంత వస్తుంది మనకి? -4 ఆంపియర్స్. దట్స్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్? గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెసిప్రోసిటీ థియరం. చూడండి, ఇప్పుడు ఎగ్జామినర్ మీకు ఏంటంటే రెసిప్రోసిటీ సిలబస్ లో పెట్టాడు, దీని ఆన్సర్ అడుగుతాడు. నువ్వు రెసిప్రోసిటీ కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి యూజ్ చేసి చేసుకో, లోపల నెట్వర్క్ ని అజ్యూమ్ చేసుకుని చేసుకో అని అడుగుతారు, రైట్? సో హీ కెన్ ట్విస్ట్ లైక్ ఎనీథింగ్. సో ఇలా పెడితే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ పెడితే ఇక్కడ 12 వచ్చింది. దట్ ఈస్ రెసిప్రోసిటీ అనేది ఫైనల్ కరెంట్ కి అప్లికబుల్. హోమోజెనిటీ అన్ని బ్రాంచ్ కరెంట్స్ కి అప్లికబుల్. సేమ్ మోడల్ వన్ మోర్ క్వశ్చన్ చేద్దామా? ఇది మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్స్ మర్చిపోండి, మిస్టేక్స్ ఉంటాయి. యూజ్ ద డేటా ఆఫ్ ద షోన్ ఇన్ ద ఫిగర్ ఏ, ద కరెంట్ ఐ ఇన్ ద ఫిగర్ బి. ఇది యూజ్ చేసి ఈ కరెంట్ చెప్పగలరా మీరు? కెన్ యూ టెల్ మీ కరెంట్ ఐ ఇన్ ద ఫిగర్ బి యూజింగ్ ద డేటా ఇన్ ద ఫస్ట్? ఇది అందరూ చేయొచ్చు నాకు తెలిసి. ప్లీజ్ ట్రై. నో, కరెంట్ డైరెక్షన్ ఈస్ నాట్ అబౌట్ పాజిటివ్ టు నెగటివ్ అండ్ ఆల్. హియర్ ఎగ్జామినర్ ఇచ్చిన డైరెక్షన్స్ నే మనం తీసుకున్నాం. ఎగ్జామినర్ ఎలా ఇచ్చాడో అదే మనం కంటిన్యూ అవుతున్నాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాజిటివ్ నెగటివ్, నెగటివ్ పాజిటివ్. సోర్స్ డైరెక్షన్ కరెంట్ ఎప్పుడు ఎగ్జామినర్ ప్రకారం వీఆర్ ఫాలోయింగ్. జస్ట్ వీఆర్ సి అక్కడ అట్ సైడ్ డౌన్వర్డ్ కరెంట్, ఇటువైపు కూడా మనం డౌన్వర్డ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దట్స్ ఇట్. దేర్ ఇట్ ఈస్ డౌన్వర్డ్ కరెంట్, హియర్ ఆల్సో డౌన్వర్డ్. కమాన్, ఈ కేసులో చెప్పండి. Satish, what is your doubt? Exactly ask that. Don't ask, explain once again. Okay, explain once again అంటే అది ఇట్ విల్ బి రిపీటింగ్ ద సేమ్ థింగ్ కదా. మీకు ఏది డౌట్ అనేది క్లియర్గా అడగండి. థ్యాంక్ యూ. ప్రీవియస్ సెకండ్ స్టెప్ చూడండి. యూ అబ్జర్వ్ హియర్. ఫస్ట్ ఇది మన రెసిప్రోసిటీ థియరం గుర్తుపెట్టుకోండి. రెసిప్రోసిటీ థియరం ఏం చెప్తుంది? ఇఫ్ యూ అప్లై హియర్ సమ్ ఎక్స్, యుల్ గెట్ వై. అలాగే ఇక్కడ సమ్ ఏ అప్లై చేశారు, ఇక్కడ బి వస్తుంది. రెసిప్రోసిటీ థియరం ఏం చెప్తుంది? y/x ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు b/a. అవుట్పుట్ టు ఇన్పుట్ రేషియో అనేది మీరు ఇన్పుట్ రివర్స్ డైరెక్షన్ లో ఇచ్చినా కూడా మారదని రెసిప్రోసిటీ థియరం చెప్తుంది. నేను ఇక్కడ అదే అప్లై చేశాను. ఇక్కడ 10 ఇస్తే ఇక్కడ 4 వచ్చింది. నేను 30 ఇస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది అనేది కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను? రెసిప్రోసిటీ యూజ్ చేసి అవుట్పుట్ బై ఇన్పుట్ హియర్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ హియర్. ఇక్కడ డౌన్వర్డ్ కాబట్టి ఇక్కడ కూడా నేను డౌన్వర్డే తీసుకున్నాను. సో దాని నుంచి నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి? I1, I2 ఆర్ ద ఎంటరింగ్ కరెంట్స్. సో ఇక్కడ I2 కావాలి నాకు, అందుకని I2 అనేది రివర్స్ ఆఫ్ 12 తీసుకున్నాను. ఇస్ ఇట్ క్లియర్ సతీష్? Reciprocity theorem, output to input is same even though you interchange the input and output terminals. Okay, chalo.
So when you apply here 10, you are getting 2, right? If you apply here 20, how much you'll get? It will be multiplied. I will be 2 times 2. 2 times 2 అంటే ఎంత అండి? 4 వస్తుంది. కానీ ఇక్కడ పొలారిటీస్ నెగెటివ్ పాజిటివ్. ఇక్కడ పొలారిటీస్ కూడా నెగెటివ్ పాజిటివ్. కాబట్టి you take 4 is the answer. What is the formula is 2 by 10 equal to I by 20. So I will be equal to 40 by 10. 4 is the answer. ఒకవేళ పొలారిటీస్ మారినాయి అనుకోండి, అక్కడ నెగెటివ్ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ నెగెటివ్ వచ్చింది అనుకోండి, దాని ప్రకారం మన ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది. డోంట్ వరీ. సో హియర్ ఆన్సర్ ఈస్ 4 amperes. Now this is a very tricky question. If you are able to do it, it's a very good question. చూడండి, determine the value of current I in the figure B. Assume the network is resistive. Network ని resistive అనుకుంటే కరెంట్ వాల్యూ ఎంత అవుతుంది ఈ ఫిగర్ లో? నేనే చేస్తాను, వరి కాదు. ఫస్ట్లీ మనకి రెసిప్రోసిటీ థియరం నుంచి వాట్ వీ నో ఫ్రమ్ రెసిప్రోసిటీ థియరం అంటే, ఇప్పుడు సోర్స్ రివర్స్ లో అప్లై చేసాం కాబట్టి ఫస్ట్ ఫిగర్ నే తీసుకోండి. నెట్వర్క్ అక్కడ 10 ఇస్తే 2 వచ్చింది తెలుసు. ఇక్కడ 30 ఇస్తే ఈ కరెంట్ ఎంత అవుతుందో చెప్పండి. ఈ ఫిగర్ నుంచి నాకు ఇక్కడ 10 అప్లై చేస్తే 2 వస్తుంది అనేది తెలిసింది. నేనేం అడుగుతున్నానంటే, ఇక్కడ 30 ఇస్తే ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది? మళ్ళీ హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారమే వాట్ ఈస్ యువర్ ఐఎస్సి, బికాస్ ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఐఎస్సి అంటున్నాను. ఐఎస్సి అపాన్ 30 అకార్డింగ్ టు రెసిప్రోసిటీ ఈక్వల్ టు 2 by 10. Output by input here is same as output by input here because the same network. By using this concept, my ISC equal to 6 amperes. కానీ నాకేం కావాలి? ISC is 6 amperes. కానీ నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ కాదు, 10 ohm రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలియాలి. మనకి ISC తెలిసింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే నార్టన్స్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ టు ఫైండ్ నార్టన్స్ ఈక్వలెంట్ మీన్స్ find, already you know ISC here between these two terminals. Try to find RTH. RTH definition ఏంటి? నెట్వర్క్ n లో వోల్టేజ్ సోర్స్ ని 0 చేసి ఇక్కడ అక్రాస్ దీస్ టూ టెర్మినల్స్ ఫైండ్ RTH. నార్మల్ గా RTH ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇండిపెండెంట్ సోర్స్ టు బి మేడ్ 0 అక్రాస్ ద టెర్మినల్స్ ఐ నీడ్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్. కానీ నాకు ఈ నెట్వర్క్ గురించి ఏమీ తెలియకుండా RTH ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఐ కెనాట్ ఫైండ్ ఇట్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ అప్లై వోల్టేజ్, assume current flowing, RTH equal to V by I. ఓకేనా? ఇక్కడ ఒక వోల్టేజ్ అప్లై చేసుకుని కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే V by రేషియో RTH ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఇక్కడ V ఎంత చూడండి ఫస్ట్ ఫిగర్ లో. ఒకవేళ V 10 అయింది అనుకోండి, I ఎంత అయింది? 5. లీనియర్ నెట్వర్క్ లో V by రేషియో ఎప్పుడు కాన్స్టెంటే. సో V by రేషియో అనేది ఎంత అవుతుంది? ఫ్రమ్ ద ఫస్ట్ ఫిగర్ 10 by 5. అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ఐ గాట్ ఇట్ 2. ఐ విల్ రిపీట్ అగైన్, లిసన్ కేర్ఫుల్లీ. ప్రీవియస్ క్వశ్చన్స్ కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి రెసిప్రోసిటీ యూజ్ చేసి నేను ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలను. నో డౌట్ ఇన్ ఇట్. ఐఎస్సి ఈక్వల్ టు 6 అనేది నాకు తెలుసు, నో డౌట్ ఇన్ ఇట్. కానీ నాకు కావాల్సింది ఏంటంటే 10 ohm కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 10 ohm కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఫర్ ఫైండింగ్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ థెవెనిన్స్ ఆర్ నార్టన్స్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ యొక్క VTH, RTH కానీ ISC, RTH కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ISC ఆల్రెడీ నాకు వచ్చింది. RTH కోసం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నాకు థెవెనిన్స్ కావాలి కాబట్టి వోల్టేజ్ సోర్స్ ని 0 చేసేసాం. అక్రాస్ దీస్ టూ టెర్మినల్స్ ఐఎమ్ అప్లయింగ్ సమ్ వోల్టేజ్, ఐఎమ్ అజ్యూమింగ్ సమ్ కరెంట్ ఫ్లోయింగ్. వోల్టేజ్ కరెంట్ రేషియో విల్ గివ్ మీ ద రెసిస్టెన్స్. సో వోల్టేజ్ అప్లై చేసి కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుని రెసిస్టెన్స్ అనేది V by రేషియో అయింది. ఆల్రెడీ ఎగ్జామినర్ అదే ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఐ టుక్ దట్ అండ్ ఐ ఫైండ్ RTH ఈక్వల్ టు. ఇప్పుడు ఐ నో ఐఎస్సి ఆఫ్ ద నెట్వర్క్ ఎంతండి? 6. ఐ నో RTH ఆఫ్ ద నెట్వర్క్ ఎంత మనకి? 2. ఇప్పుడు అక్రాస్ దీస్ టూ టెర్మినల్స్ ఎగ్జామినర్ ఏమడిగాడు? 10 ohm రెసిస్టర్ కనెక్ట్ చేస్తే కరెంట్ ఎంత అవుతుంది అని అడిగాడు. కరెంట్ ఎంత అవుతుంది అంటే కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ ప్రకారం 6 into 2 by 2 plus 10, it will be 1 ampere. It will be 1 ampere. Is it clear now? It's a little complex and very logical question. Ivi difficult questions ankodu. I mean, they will check your common sense.
If I teach easy questions, it is very easy, but we should understand these kind of questions also. Anything is possible in your examination. Read this question, last question in this model. In the network shown below figure, ఇక్కడ ఎగ్జామినర్ ఇది రెస్ట్ నెట్వర్క్ అని చెప్పాడు. ఎగ్జామినర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ E = 10 అయితే V = 3 విత్ I 0. ఇప్పుడు ఈ ఫిగర్ లో I 0 చేసేయండి. ఇది E ఎంత 10. దిస్ ఈజ్ మై నెట్వర్క్. I 0 అంటే ఏంటి? ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే V = 3. దిస్ V is nothing but VTH. Because what is the standard definition for VTH? Open circuit voltage measured across the terminals. ISC is short circuit current measured through the terminals. By using that, ఈ ఎగ్జామినర్ ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? కరెంట్ 0 ఉన్నప్పుడు వోల్టేజ్ చెప్పాడు ఎగ్జామినర్. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఈని 0 చేశాడు, అంటే ఇన్పుట్ 0, కరెంట్ సోర్స్ ఎంతమ్మా 2, వోల్టేజ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2. దీని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి చూస్తే RTH ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వోల్టేజ్ కరెంట్ రేషియో విత్ ఇన్పుట్ మేడ్ ఈక్వల్ టు 0 కదా. సో ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఐ ఫైండ్ ద థెవెనిన్స్ ఈక్వలెంట్ ఆఫ్ ద నెట్వర్క్ యాజ్ 3 and 1. ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ I ఈజ్ రీప్లేస్డ్ బై ద రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohms, ఇఫ్ కరెంట్ సోర్స్ ని తీసి ఇక్కడ 2 ohms పెడితే, కరెంట్ సోర్స్ ని తీసేసి 2 ohms పెడితే వోల్టేజ్ ఎంత వస్తుంది అని అడిగాడు. వోల్టేజ్ ఎంత వస్తుందమ్మా మనకి? కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ ప్రకారం, వోల్టేజ్ డివిజన్ ప్రిన్సిపల్ ప్రకారం 6/3. హౌ మచ్ ఇట్ ఈస్? 2. Please ask your question properly, Pradeep. How can we take as across to RTH? Which question you are asking? Question number 17 or question number 16? In the previous question, a question, 13th question, 17th question, and please ask what is your doubt. ఇక్కడ మన RTH అనేది ఇది నార్టన్స్ ఈక్వలెంట్ కదా. నార్టన్స్ ఈక్వలెంట్ లో ఇది ISC ప్యారలల్ విత్ RN. RN అన్నా RTH అన్నా ఒకటే. అదే థెవెనిన్స్ అయితే VTH సిరీస్ విత్ RTH తీసుకుంటాం మనం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఈ మొత్తం నెట్వర్క్ ని రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఏంటంటే RTH సిరీస్ విత్ VTH, కానీ నా దగ్గర VTH లేదు కదా, అందుకనే అనదర్ మెథడ్ ఏంటి? ISC ప్యారలల్ విత్ RTH లా రాసుకుంటాం. చలో, నో ప్రాబ్లం. నౌ చూడండి, ఐ విల్ గివ్ యూ వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ లో ఇన్పుట్ అనేది 10 వచ్చినప్పుడు VTH అనేది 3 వచ్చింది, RTH అనేది 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, if I make input equal to 20, can you tell me what is VTH and what is RTH? ఆ నెట్వర్క్ లో ఇన్పుట్ 10 ఉన్నప్పుడు నాకు VTH 3, RTH 1 వచ్చినాయి కదా. నేను ఇన్పుట్ ని డబల్ చేస్తే నాకు VTH ఎంత వస్తుంది, RTH ఎంత వస్తుందో చెప్పండి. Even though we left the Thevenins there itself, but in everywhere we are using it. చెప్పండి అమ్మా, VTH, RTH ఎంత వస్తాయో. సారీ,
Come on. Good. వెరీ గుడ్. ఇన్పుట్ డబల్ చేస్తే వీటీహెచ్ డబల్ అవుతుంది. ఆర్టీహెచ్ మాత్రం మారదు. ఎందుకంటే ఆర్టీహెచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్. వైల్ ఫైండింగ్ ఆర్టీహెచ్ వి మేక్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఇప్పుడు ఇన్పుట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ మినిట్. I can write like this: VTH equal to K times Vn. ఇన్పుట్ డబుల్ అయితే VTH కూడా డబుల్ అవుతుంది. ఈ నెట్వర్క్స్ ఏమంటాం అంటే మనం లీనియర్ అండ్ రెసిప్రోకల్ నెట్వర్క్స్ అంటాం. దెర్ ఈస్ అ స్పెషల్ కేస్ కాల్డ్ లీనియర్ నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్స్. ఈ కేసులో VTH ఏమవుతుందంటే ఇన్పుట్ డబల్ చేసినప్పుడు డబల్ అవ్వదు. దెర్ విల్ బి సమ్ కాన్స్టెంట్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఇక్కడ డిపెండెంట్ సోర్సెస్ ఉండి ఆ కాన్స్టెంట్కి సపోజ్ ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి, V ఈక్వల్ టు IR. కరెంట్ డబుల్ అయితే వోల్టేజ్ డబుల్ అవుతుంది. అదే ఇక్కడ ఒక ఎక్స్ట్రా సోర్స్ పెట్టినప్పుడు ఆ ఎక్స్ట్రా కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో ఇది రెసిప్రోకల్ నెట్వర్క్స్లో మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇన్పుట్ డబుల్ చేస్తే VTH డబుల్ అవడం అనేది. ఒకవేళ నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్ అయితే ఇన్పుట్ డబుల్ చేసినప్పుడు థెవెనిన్స్ అనేది డబుల్ కాదు. ఇట్ ఫాలోస్ ద ఈక్వేషన్ ఆఫ్ K times Vn plus K2. It depends on the network's conditions. సో నెక్స్ట్ ఏం థీరం అంటే మిల్లీమ్యాన్స్ థీరం. మిల్లీమ్యాన్ ఏం చెప్తారంటే మనకి ఇట్స్ అ వెరీ సింపుల్ థీరం. దీని మీద కూడా నేను ప్రీవియస్ PYQs చూశాను. ఒక వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో ఇంకో రెసిస్టెన్స్, ఇంకో వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో ఇంకో రెసిస్టెన్స్, అలా మనకి n నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ సింపుల్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఇన్ ఫ్యాక్ట్ మనం దీన్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ థీరం మిల్లీమ్యాన్స్ కంటే ముందు అనకూడదు, కానీ మిల్లీమ్యాన్స్ నేను చదవక ముందే ఐ డిరైవ్డ్ దిస్ వెన్ ఐఎమ్ ట్రైయింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసి షార్ట్ కట్స్. ఆ తర్వాత వెన్ ఐ స్టడీడ్ మిల్లీమ్యాన్స్ థీరం ఐ రియలైజ్ ఇట్ ఈస్ ద సేమ్. బట్ హూ ఎవర్ ఇన్వెంట్స్ ఫస్ట్ ఈ విల్ బి ద గివెన్ నేమ్. కాబట్టి ఇక్కడ చూడండి సింపుల్. దీనికి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేస్తే ఒక కరెంట్ సోర్స్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ ఫార్ములా వస్తుంది. కరెంట్ సోర్సెస్ అన్ని యాడ్ చేసి రెసిస్టెన్సెస్ అన్ని ఈక్వలెంట్ చేసి మళ్ళీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేస్తే ఈ ఈక్వలెంట్ వస్తుంది. దీని ఫార్ములా మన మిల్లీమ్యాన్స్ ఇచ్చారు. ఎలా అంటే ఇక్కడ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈస్ V dash ఈక్వల్ టు V1 G1 ప్లస్ V2 G2 అండ్ సో ఆన్ Vn Gn బై G1 ప్లస్ G2 అండ్ సో ఆన్ Gn. G అంటే ఏంటంటే ఇక్కడ కండక్టెన్స్ 1 by R. ఓకే, R dash is 1 upon G1 plus G2 plus Gn. Okay, if you want you can try this question as a homework. You can replace all these three sources with equivalent and all. హోంవర్క్ క్వశ్చన్స్ మన గ్రూప్లో డిస్కస్ చేసుకోండి. ఇది గేట్ 2020లో ఇచ్చాడు. గేట్ సిలబస్లో కూడా మిల్లీమ్యాన్స్ థీరం ఉండదు, కానీ ఇచ్చారు. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్ములా బేస్డ్. అంటే ఇప్పుడు మిల్లీమ్యాన్స్ లేకుండా కూడా మనం ఈ సొల్యూషన్ చేయొచ్చు కదా. దట్ ఈస్ ద లాజిక్. వన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ క్వశ్చన్లో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థీరమ్స్ కెన్ బి కన్వీనియంట్లీ యూజ్ టు ఫైండ్ ద రెస్పాన్స్ ఇన్ ద 10 ohm రెసిస్టర్ ఇస్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో హౌ కెన్ ఐ ఫైండ్, ఇక్కడ వాట్ ఈస్ ద ఆన్సర్? నో, సూపర్ పొజిషన్ థీరం. ఎందుకంటే చూడండి, ఇక్కడ సోర్స్ ఇది ఒక ఒమేగా, ఇది ఒక ఒమేగా. ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ ఏంటండి? J⍵L. కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ ఏంటి? 1/J⍵C. ఓకే, వెన్ two sources of different frequencies are acting simultaneously, SPT is the only option. ఎందుకంటే
ఫస్ట్ సోర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సెకండ్ సోర్స్ తీసుకున్నప్పుడు ఈ ఒమేగా యొక్క రియాక్టెన్స్ సబ్స్టిట్యూట్ చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. టైం డొమైన్‌లో చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో వీ షుడ్ టేక్ ఓన్లీ వన్ సోర్స్ ఎట్ ఎ టైమ్, substitute omega 1, second source and substitute omega 2 and find the responses and add them. Got it? That is how we can find the response. So when two sources of different frequencies are acting simultaneously, if you have inductor capacitor present in the network, always we should solve by superposition theorem only. So that finishes Millman's theorem for you. ఇది డువాలిటీ ప్రిన్సిపల్ అమ్మా. డువాలిటీ ఏం చెప్తుందంటే ప్రతి నెట్వర్క్కి దాని డువల్ ఉంటుంది. మనం రెస్పాన్స్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసినా, డువల్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ డువల్ చేసినా సేమ్ వస్తుందని చెప్తారు. ఇది నేచర్లో జరిగేదే. ప్రతిదానికి దానికి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే ఇక్కడ ఒకటి జరిగితే అక్కడ ఇంకోటి జరుగుతుంది అంటారు కదా. అలాగే మన నెట్వర్క్స్లో కూడా ఈ పర్టికులర్ V ఈక్వల్ టు IR అనేది ట్రూ అయితే I ఈక్వల్ టు G ఇంటూ V కూడా ట్రూ అవుతుంది. సో సిరీస్లో ఇది ట్రూ అయినప్పుడు ప్యారలల్లో అది ట్రూ అవుతుంది అనేది చెప్పేది ఎవరు? డువాలిటీ చెప్తుంది. దీస్ ఆర్ బేసిక్ డువల్ పేర్స్: రెసిస్టర్, ఇండక్టర్, కరెంట్ సోర్స్, వోల్టేజ్ సోర్స్, KCL, KVL, స్టార్, డెల్టా, node, mesh. Suppose if you have I into R in one network, in the dual network you will get V into G. If you have L di by dt, డువల్లో మనకి ఏముంటుందంటే CD. ఇవన్నీ మీకు సిలబస్లో స్పెసిఫై చేయలేదు, అందుకే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అట్లీస్ట్ ద బేసిక్స్. 1/c ఇంటిగ్రల్ IDT, నాట్ డూయింగ్ ఫార్ములాస్. దీని డువల్ ఏమవుతుందంటే 1/L ఇంటిగ్రల్ VDT. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిరీస్ RLC సర్క్యూట్ ఉంది, 10 యాంగిల్ 0 degrees, సిరీస్ RLC సర్క్యూట్ ఆఫ్ 2 ohms, 3 Henry, 4 farad. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం దీని డువల్ ఏమవుతుందంటే ప్యారలల్ RLC సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ ప్లేస్లో కరెంట్ సోర్స్ పెడతారు, రెసిస్టెన్స్ ప్లేస్లో కండక్టెన్స్ పెడతారు, అండ్ ఇక్కడ ఇండక్టర్ ప్లేస్లో కెపాసిటర్, అండ్ కెపాసిటర్ ప్లేస్లో ఇండక్టెన్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ V, ఇక్కడ I రెండు సేమ్ అవుతాయి. ఈ I అన్న ఫైండ్ అవుట్ చేసినా, ఈ V ఫైండ్ అవుట్ చేసినా మీకు వచ్చే సొల్యూషన్ వేరే. సో దిస్ I హియర్ అండ్ దిస్ V హియర్ విల్ బి సేమ్. హియర్ I విల్ బి ఈక్వల్ టు, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డువాలిటీ. ఒకవేళ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు ఒకసారి UPSC సివిల్ సర్వీసెస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెయిన్ ఆప్షన్స్లో క్వశ్చన్ ఇచ్చాడు. అది అతని పేరు ప్రకాష్ రాజ్ పురోహిత్ అని, అతనే 2010-11లోనో IAS టాపర్, సెకండ్ ర్యాంకరో ఫస్ట్ ర్యాంకరో. ఆయన మెయిన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆయన ఫారంలో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చి నెట్వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఆయన కూడా సాల్వ్ చేయలేకపోయాను, నేను ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలియలేదు అని చెప్పారు. ఆ క్వశ్చన్కి డైరెక్ట్గా చేస్తే రాదు, కరెంట్ సోర్సెస్ ఇచ్చి డయోడ్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అదే డువాలిటీ అప్లై చేస్తే యూ కెన్ బి ఏబుల్ టు సాల్వ్ దట్ క్వశ్చన్. Okay, I mean sometimes more difficult questions which you can't do directly, that you can solve by using duality principle. Okay, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ohms ఉంది కదా, మరి 1/2 కదా సార్ కండక్టెన్స్ అనకండి. ఈక్వలెంట్ డ్రా చేయట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ ద డువల్లో ఏంటంటే 2కి డువల్ ఈజ్ 2 mhos. ఓకే, రెసిస్టెన్స్ ఈజ్ రీప్లేస్డ్ బై కండక్టెన్స్ ఇన్ ద డువల్, నాట్ ఇట్స్ ఈక్వలెంట్. సో ద నెక్స్ట్, సో ఈ ఆన్సర్ మీరు చెప్పండి. R 10 ohm, L 3 Henry, C 2 farad అయితే డువల్ ఏమవుతుంది? ప్యారలల్ సర్క్యూట్లో R ఎంత అవుతుంది? అప్పుడు ఫస్ట్లీ L ఈక్వల్ టు 3 Henry ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అనేది 3 farad, ఇండక్టెన్స్ అనేది 2 Henryగా మారుతుంది కదా. సో ఈ ఆప్షన్స్ అన్ని రాంగే. ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ చెప్పండి. mhos. So R should be replaced. G of 1/10 అనేది mistake. What is the condition? G of 10 mhos. R should be replaced with G and vice versa in the dual case. Got it? ఇదే మిస్టేక్ చేస్తారు కాబట్టి ఆప్షన్ ఇచ్చాను. డోంట్ టేక్ G ఈక్వల్ టు 1/10, అది ఈక్వల్ అవుతుంది, డువల్ కాదు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థియరమ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ థియరమ్.
సబ్స్టిట్యూషన్ థియరం ఏం చెప్తుందంటే ఎనీ నెట్వర్క్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఎనీ అదర్ నెట్వర్క్ వితౌట్ డిస్టర్బింగ్ ఇట్స్ వోల్టేజ్ కరెంట్ రిలేషన్షిప్. మన దగ్గర ఒక రెసిస్టర్ ఆఫ్ 10 ఓమ్స్ ఉంది. అందులో ఒక 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఆ రెసిస్టర్ని తీసి మీరు 10 వోల్ట్ సోర్స్ విత్ 1 ఆంపియర్ పెట్టినా సరే అనాలిసిస్ అనేది మారదు. ఇది సబ్స్టిట్యూషన్ థియరం చెప్తుంది. గాట్ ఇట్? సో లాస్ట్లీ వి హావ్ సారీ, చూడండి ఈ క్వశ్చన్ సబ్స్టిట్యూషన్ థియరం ఏం చెప్తుందో చూపిస్తాం. సో ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే ద 5 ఓమ్స్ బిట్వీన్ ఏబి కెన్ బి రీప్లేస్డ్ బై వాట్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ చదవండి. 5 ఓమ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏబి కెన్ బి రీప్లేస్డ్ బై ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ హౌ మచ్ లేదా ఐడియల్ కరెంట్ సోర్స్ ఆఫ్ హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామినర్. చూడండి సింపుల్. ఇక్కడ ఫస్ట్లీ ఇది 20 వోల్ట్స్ 2 ఓమ్స్ అయితే 10 ఆంపియర్ ఫ్లో అవుతుంది. ఇది కూడా 10. కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ ప్రకారం 5 and 5 వస్తుంది. సో ఇప్పుడు హౌ మచ్ వోల్టేజ్ యు ఆర్ గెటింగ్? 25. So between AB, what is this? 25 and 5. So between AB, you will get how much current? 5 amps. సో ఈ రెసిస్టర్ని తీసేసి మీరు ఈ వోల్టేజ్ సోర్స్ పెట్టినా కరెంట్ సోర్స్ పెట్టినా కూడా మీకు అనాలిసిస్ చేంజ్ కాదు. అది సబ్స్టిట్యూషన్ థియరం చెప్తుంది. ఇట్స్ నాట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అమ్మా. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్లో యారో ఎప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది. సబ్స్టిట్యూషన్లో యు ఆర్ రీప్లేసింగ్ పాసివ్ ఎలిమెంట్ విత్ యాక్టివ్, బట్ ఇట్ ఈస్ నాట్ డెలివరింగ్ ద పవర్, ఇట్ ఈస్ జస్ట్ అబ్జార్బింగ్ పవర్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ వన్, కాంపన్సేషన్ థియరం. చదవండి, అర్థమైందో లేదో చెప్పండి. No, reciprocity and duality are both different. Okay. Reciprocity is just output to input. Duality is for total network and replacing one element with another element kada. So కాంపన్సేషన్ థియరం చదవండి. వీ కెన్ ఎండ్ ద క్లాస్ టుడే. అయిపోయింది. రేపు 2 పోర్ట్ నెట్వర్క్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా టాపిక్లో ఏదైనా ఎలాబరేట్గా కావాలని అనుకుంటే నా దగ్గర ఫుల్ వీడియోస్ ఉన్నాయి. నాకు మెసేజ్ చేయండి, మీకు ఫుల్ వీడియోస్ ఇస్తాను. లేదా మన గ్రూప్లో అన్నా అడగండి, ఫుల్ వీడియోస్ ప్లేలిస్ట్ ఇస్తాను. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ, డోంట్ వరీ. ఓకే. కానీ అవి ఓల్డ్వి, ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ రికార్డ్ చేసినవి. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ద సిమిలర్ సేమ్ కంటెంట్. అంటే నెట్వర్క్స్లో థియరీ ఏం మారదు. కమాన్ గైస్, అర్థమైందా? ఇందులో ఒక లైన్ అయినా అర్థమైందా? ఇది థియరం. So any network consists of linear bilateral impedances and sources in which if a branch current having an impedance I and impedance Z that increases by delta Z, then the change of voltage and current in other branches of the network is same as voltage current produced by opposing voltage source of I delta Z placed in the branch after replacing original by internal impedance. ఇలా చదివితే మీకు నాకు ఇద్దరికి అర్థం కాదు. So that's why I will explain with one simple example here. అసలు కాంపన్సేషన్ థియరం అంటే ఏం చెప్తుందో చెప్తున్నాను చూడండి. సపోజ్ ఐ హ్యావ్ ఎ నెట్వర్క్ లైక్ దిస్. సమ్ R1, R2, R3 అండ్ సమ్ ఇంపిడెన్స్ Z. ఇందులో కరెంట్ అనేది I అనుకుందాం. ఇప్పుడు Z అనేది R1, సే R2, R3. ఈ Z ప్లేస్లో నేను Z ప్లస్ డెల్టా Z అంటే నేను అనుకున్న డిజైన్లో Z, కానీ దాని ఒరిజినల్ వాల్యూ మారింది, లేదా సమ్ డ్యూ టు సమ్ రీజన్ ఇంపిడెన్స్ చేంజ్ అయింది. కరెంట్ ఏమైపోతుంది? దిస్ విల్ బికమ్ I డాష్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు I. ఇప్పుడు ఈ కరెంట్ ఏదైతే డిస్టర్బ్ అయిందో దాన్ని బ్యాక్ తీసుకురావడానికి ప్రాసెస్ ఏం చెప్తుందంటే కాంపన్సేషన్ థియరం. మీరు ఇక్కడ మీకు ఈ Z ప్లస్ డెల్టా Z ఉంది కదా, ఇది Z అనుకుంటే ప్లస్ డెల్టా Z, ఇక్కడ కనెక్ట్ ఏ సోర్స్ ఆఫ్
రివర్స్ పొలారిటీతో, అపోజింగ్ పొలారిటీతో ఐ డెల్టా జెడ్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జెడ్ అనేది జెడ్ ప్లస్ డెల్టా జెడ్ అయింది. కానీ ఇక్కడ మనం కాంపన్సేషన్ సోర్స్ ఆఫ్ ఐ డెల్టా జెడ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ప్రీవియస్ కేసులోనే చూడండి, హియర్ ఐ ఇంటూ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ మైనస్ ఐ డెల్టా జెడ్ అనేది ఉందనుకోండి. ఏమవుతుంది అది, ఐ జెడ్ ప్లస్ ఐ డెల్టా జెడ్ మైనస్ ఐ డెల్టా జెడ్ క్యాన్సిల్ అయిపోయి నాకు మళ్ళీ ఏమొస్తుంది, ఐజెడ్ కదా వస్తుంది. దిస్ ఈస్ ద లాజిక్ వీ హ్యావ్ అప్లైడ్. ఈ జెడ్ ప్లస్ డెల్టా జెడ్కి ఐ హ్యావ్ కనెక్టెడ్ వన్ మైనస్ ఐ డెల్టా జెడ్. సో ఇక్కడ ప్రీవియస్ కరెంట్ మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. I'll get back my old current. Here my I dash will be equal to I. సో టు గెట్ మై ఒరిజినల్ కరెంట్ ఎక్కడైతే ఎంతైతే డిస్టర్బ్ అయిందో ఆ డిస్టర్బెన్స్ని కాంపన్సేట్ చేయడానికి నేను ఇక్కడ ఏం కనెక్ట్ చేయాలి, ఐ షుడ్ కనెక్ట్ ఎ సోర్స్ ఆఫ్ అపోజింగ్ పొలారిటీ ఐ డెల్టా జెడ్. అప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్గా ఐ డెల్టా జెడ్ ఈ మైనస్ ఐ డెల్టా జెడ్ క్యాన్సిల్ అయిపోయి ఒరిజినల్ నెట్వర్క్లో ఎంతైతే ఉందో అంతే వస్తుంది. మనం కొన్ని వాల్యూస్ తీసుకుని కూడా దీన్ని ప్రూవ్ చేయొచ్చు, నథింగ్ రాంగ్. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ కాల్ కాంపన్సేషన్ థియరం. జెడ్ అనేది డెల్టా జెడ్తో ఇంక్రీజ్ అయినప్పుడు ఆ కరెంట్ డిస్టర్బెన్స్ అదర్ బ్రాంచ్లో కూడా డిస్టర్బ్ అవుతుంది, ఈ బ్రాంచ్లో మొత్తం అన్నింటినీ నార్మలైజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, you should connect a source of minus I delta Z. You should connect a source of minus I delta Z. Recent గా question ఇచ్చారు, I think I have in my, come on. Just 2 minutes, I will leave you. ఇది లాస్ట్ టైం నేను యూట్యూబ్లో కూడా పెట్టా, మన ఏపీ ఈపీడీసీఎల్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చారు. ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఏ అండ్ బి ఈజ్ చేంజ్డ్ టు 5. ఇక్కడ 3 ohms ఏదైతే ఉందో దాన్ని 5 ohmsగా మారిస్తే 3 is Z. Okay, now it has become 5 Z plus delta Z. అంటే డెల్టా జెడ్ ఎంత అండి మనకి 2. ఓకే, నార్మల్గా ఇక్కడ కరెంట్ ఎంత వస్తుంది మనకి, ఎగ్జిస్టింగ్ కరెంట్ ఎంత 8/1 + 3 ఎంత అండి 8/4 అంటే 2. ఓకే, సో మై డెల్టా జెడ్ ఈజ్ హౌ మచ్ నౌ 2. సో ఐ డెల్టా జెడ్ ఈజ్ హౌ మచ్, ఇది ఐ అనేది 2, డెల్టా జెడ్ అనేది 2 కాబట్టి 4. సో ఇప్పుడు ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు, కాంపన్సేటింగ్ వోల్టేజ్ ఇప్పుడు ఎంత పెడితే నీకు మనకి ఇది 5 అయినా సరే నాకు సేమ్ రావాలి, నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఆన్సర్ ఎంత 4 అని తెలుసు కదా. ఇప్పుడు ప్రూఫ్ చూడండి, 8 volts, ఈ రెసిస్టెన్స్ 1A. ఫస్ట్ కేసులో మనకి 2 amperes. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఎలా మారింది నాకు, 3 కాస్త 3 + 2 5గా మారింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక కాంపన్సేటింగ్ వోల్టేజ్ పెడుతున్నాను రివర్స్ పొలారిటీతో. ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఐ విల్ గెట్, ఈజ్ ఇట్ సేమ్ ఆర్ డిఫరెంట్, టెల్ మీ. 8 minus of minus plus 4/1 + 6, 1 + 5 కదా. వాట్ ఈస్ ద ఆన్సర్, 12/6. మళ్ళీ సేమ్ కరెంట్ వచ్చిందా లేదా, 2 amperes. నార్మల్గా మన నెట్వర్క్ ఇలా చేంజ్ అయింది, ఈ 8 1 3 కాస్త మనకి 5గా మారింది. 3 కాస్త 5గా మారడం వల్ల మన కరెంట్ ఎలా మారింది, 8/6 కింద చేంజ్ అయిపోయింది. కానీ ఒరిజినల్ కరెంట్ ఎంత, 2 amperes. ఆ 2 రావాలంటే నేను ఇక్కడ ఏం చేయాలి, కాంపన్సేటింగ్ వోల్టేజ్ ఆఫ్ ఐ డెల్టా జెడ్ అనేది యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కాంపన్సేషన్ థియరం. ఓకే, సో
That is, many people don't discuss compensation theorem. You observe anywhere, though nobody explains it properly also. In YouTube, I made it in the simplest possible way to understand the concept. Okay, so that's it for today's class. All theorems are done, guys. Theorems nunchi meeku questions kavalste I will give you for practice. చూడండి, ఇది ESC ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు. In a 2022 recent, given network of generators impedances, the Z of a branch with current I flowing through it has impedance Z to Z plus delta Z. The solution of the network will remain same if an EMF of minus I delta Z is introduced in series with the branch. Impedance of all other branches are reduced by same amount. Voltage of the generators are increased proportionally. Negative resistance is introduced. What is the answer? EMF of minus I delta Z is introduced in series with the branch. ESC 2022 lo they have given this question. So that's it for today. If you have any kind of queries, you can feel free to ask me. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్, థీరమ్స్ అనేది కంప్లీట్ అయింది. అమ్మ, ఇది క్రాష్ బ్యాచ్ మాత్రమే. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే మన వెబ్సైట్లోకి వెళ్ళండి. నెట్వర్క్స్ని మీరు మంచిగా నేర్చుకోవాలనుకుంటే, యూ అండర్స్టాండ్ మై కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ డూయింగ్. మై వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు లెర్న్. సెకండ్ థింగ్, దే షుడ్ స్టార్ట్ థింకింగ్. మీరు కాంప్రహెన్సివ్ కోర్స్లో చూస్తే వీ విల్ డిస్కస్ వెరీ ఎలాబరేట్లీ, లాజికల్లీ. ప్రతి క్వశ్చన్కి టైం ఇచ్చి మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్తాను. అలా కాంప్రహెన్సివ్ కోర్స్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. మీరు ఒకవేళ గేట్ ఆస్పిరెంట్ అయితే ఐ విల్ స్టార్ట్ ద లైవ్ సూన్. లేదంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. మన వెబ్సైట్లోకి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్లో నెట్వర్క్ అనాలిసిస్ కోర్స్ ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. యూ కెన్ అవైల్ 50% ఆఫ్ ఆల్సో. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ ఉంటే, లేకపోతే నెక్స్ట్ లెవెల్ 40 ట్రై చేయండి. అంటే ఆ టైంకి మీరు తీసుకునే టైంకి ఏ కోడ్ ఉంటే ఆ కోడ్తో ట్రై చేసుకోవచ్చు. ఎట్ యాజ్ లో యాజ్ దిస్ ప్రైస్ ఆల్సో నెట్వర్క్ అనాలిసిస్ మొత్తం కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఫుల్ కోర్స్, మీకు ఆల్రెడీ కొంచెం కంటెంట్ ఉంది, క్రాష్ సరిపోతుందని నేను క్రాష్ యొక్క ఫుల్ కంటెంట్ అనేది దీంట్లో పెడతాను. అట్లాగే మనకి నెక్స్ట్ లెవెల్లో AEEకి సంబంధించిన everything is available. Crash course is available, full course is available, non-tech content is available. So gate ki మన దగ్గర EC, electrical, CSC batches already start అయినాయి. So with quality content, explanation purely in Telugu. అందరిలాగా ఇంగ్లీషో హిందీలోనో మీకు అర్థం కాకుండా చెప్పినట్టుగా మీరు వేరే టెక్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి వరి అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ we will teach you the best and most understandable way with all experienced faculty. So gate kavalsina sare, you can take the subscription. Regarding subscription, if you have any kind of queries, you can text me at 9705861166. ఇప్పుడు నోట్స్ గురించి నేను వాట్సాప్, మన ఫ్రీ స్టూడెంట్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో రోజు షేర్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ అనేది ఇప్పుడు యూట్యూబ్ వీడియో, మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసేసాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ యూస్ చేసుకుని మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ రెండిట్లోనే జాయిన్ అయితే మీకు నోట్స్ అనేది వచ్చేస్తుంది. ఎనీ అదర్ క్వెరీస్ యూ ఫీల్, యూ కెన్ ఆస్క్ మీ. ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు ఎంతమంది లైక్ చేశారు అనేది నేను చూస్తాను. నేను ఐ విల్ సీ ద రెస్పాన్స్. ఫ్రమ్ దట్ ఓన్లీ ఐ విల్ అండర్స్టాండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్. డైలీ మీకు ఈ క్లాస్ అనేది 9:30 అరౌండ్కి అప్లోడ్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 9:30 మీరు వెయిట్ చేయండి, మీకు వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. కుదిరితే చూస్తాను మీ రెస్పాన్స్ నెట్వర్క్స్కి ఎలా ఉందో చూసి, మీ కన్సిస్టెన్సీ బాగుంది, బాగా చదువుకుంటున్నారని నాకు అనిపిస్తే డిజిటల్ మైక్రో ప్రాసెసర్ కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.